పంచకట్ట నేమ్ ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్. నేను ఫస్ట్లో పోయి మా నాన్నకు నేను ఇట్లా పెట్టాలనుకుంటున్నా నాన్న, పేరు పంచకట్టు దోశ. ఏంది పంచకట్టు దోశ? దోశ బండి పెట్టుకుంటావా? లంగా జాకెట్ దోశ అని పెట్టుకోపోరా? ఇప్పుడు బ్రాండ్ నేమ్ అన్నారు కదా, అప్పుడే మీకు ఇలాంటి ఒక డిజైన్ కానీ? నేను అసలు బిజినెస్ అని అనుకున్నప్పుడే ఫస్ట్ నా బ్రాండ్ నేము, లోగో, కలర్ కాంబినేషను, దాని వెనకాల స్టోరీ ఏంటి, ఫుడ్ ఏంటి, 1.5 year రీసెర్చ్ చేసినాను. ఈరోజు ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే మీరు రోజుకు ఒక కొత్త బ్రాండ్, ఒక 3 కోట్లు 4 కోట్లు ఇన్వెస్ట్మెంట్లు పెట్టి అయినా కూడా పంచకట్టు దోశ అనగానే నంబర్ 1. అందరూ ఏమంటారంటే ఫుడ్ బిజినెస్ అనగానే ఒక ఎవ్రీ 2-3 monthsకి మెన్యూలు కొత్తగా రావాలి అని అంటారు. నా బ్రాండ్ పుట్టుకనే కంప్లీట్లీ అథెంటిక్ రాయలసీమ. నా ఫిలాసఫీ ఏంటంటే ఐ వాంట్ టు సెల్ దోశ అండ్ ఇడ్లీ. మీరు ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ అది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి యూ సోల్డ్ సమ్ ల్యాండ్ అమ్మేసి డిప్రెషన్, నిద్రపోను, ఏడ్చుకుంటూ కూర్చునేవాడిని. లిటరలీ చెప్తున్నా, ఎప్పుడు టెన్షన్. ఏం సార్, ఏది ముట్టుకున్నా పేలుతా ఉంది సార్. ఒక స్టెప్ ముందు పడిందంటే 4 స్టెప్లు వెనక్కి పడతా ఉంది. ఊపిరాడనివి లేదు, ఆలోచించే టైం కూడా లేదు. ఇంకా ఆ టైంలో మా నాన్న చనిపోయినప్పుడు ఇంకా డిసైడ్ అయినా, ఇంతకంటే ఒక మనిషి లైఫ్లో ఇంకా కిందకి వెళ్ళేది ఉండదు సార్. ఎందుకు అని అంటే, ఒకటి స్వతహాగా మా రాయలసీమ వాళ్ళకు ఉంటుంది, మొండితనం ఉంటుంది. మాదంతా ఎట్లుంటుంది అంటే ఆ మధ్యలో ప్లే చేయడం చాలా కొంచెం తక్కువ, అయితే పైన లేదా కింద. రెస్టారెంట్ పెట్టడం అనేది అసలు సమస్య కాదు సార్. రెస్టారెంట్ పెట్టిన తర్వాత దాన్ని కన్సిస్టెంట్గా నడపడం అనేదే చాలా హెడేక్. చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఆల్మోస్ట్ 96%. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి గెస్ట్లని తీసుకురావడానికి మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రిమైండ్ విత్ విశ్వ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు మై షో. మీ ఫస్ట్ బ్రాంచ్ బంజారాస్లో, ఆ స్టోర్ పక్కనే, మీ అవుట్లెట్ పక్కనే నేను ఆర్కా మీడియాలో పరంపర డైరెక్ట్ చేసినప్పుడు ప్రతిరోజు ఈవినింగ్ మా స్నాక్స్ అక్కడి నుంచే. మసాలా దోశ, గీకారం ఇడ్లీ అయిపోగానే తినేసి తర్వాత ఇంటికి వెళ్ళేవాళ్ళం. అలా నాకు పంచకట్టు బాగా పరిచయం. సో నాకు ఎప్పటి నుంచో ఏంటంటే, ఈ పాడ్కాస్ట్ పెట్టిన తర్వాత ఈ పర్టికులర్ ఒక జోనరీలో ఒకటి ఎవరైనా తీసుకురావాలనుకున్నప్పుడు సరదాగా మొన్న వచ్చినప్పుడు మిమ్మల్ని చూశాను. నాకు ఎక్కడ ఇంప్రెషన్ అనిపించింది అంటే, అక్కడ వాటర్ అయిపోయింది. నేను జస్ట్ వాటర్ అయిపోయిందని కానీ యు ఆర్ దేర్. అవును కనబడి లేదు సార్ 2 minutesలో వచ్చేస్తుంది సార్. తర్వాత మావాడు అన్నాడు, సార్ తనే సార్ అన్నాడు. తర్వాత మీరు ఏదో బయట తింటున్నప్పుడు అలా పరిచయం చేసుకున్నారు. కానీ రాజమౌళి గారు మన రెస్టారెంట్కి వచ్చి ఎక్కడ ఐ థింక్ మాదాపూర్లో కదా, అక్కడికి వచ్చి ఫ్యామిలీతో తిన్నారు. అవును సార్. అది మీకు ఎప్పుడు తెలిసింది? బేసికల్లీ ఆ రోజు సండే సార్. ఓకే. ఆ రోజు ఏంటంటే ఇట్ వాజ్ అ బ్యాడ్ డే ఫర్ అస్. ఎందుకంటే ఆ రోజు మొత్తం అక్కడ పవర్ కట్ ఉంది. అయ్యో. పవర్ బ్యాకప్ లేకోకుండా ఉండింది. సో ఇంకా పవర్ కట్ ఉండడం వల్ల మొత్తం అంతా కొంచెం గందరగోళంగా ఉండింది. ఓకే. నేను అక్కడనే ఉన్నా ఆ రోజు. ఐ వాజ్ అదంతా మొత్తం మేనేజ్ చేస్తుంటే సడన్గా ఇట్లా ఇప్పుడు రాజమౌళి గారు వాళ్ళ అబ్బాయి ఉన్నారు కదా, కార్తికేయ కాదు, మన రాజమౌళి కాదు, మన కీరవాణి గారు మన సింహ వచ్చాడు. వస్తేనే అప్పటికే సింహ ఆల్మోస్ట్ ఒక మూవీ తీసాడు అప్పటికే. మత్తు వదలరా కంటే ఇది ముందు, ఇంకా ముందు సినిమా తీసాడు. సో గుర్తుపట్టాను. గుర్తుపట్టి ఓహో వీళ్ళ అబ్బాయి వచ్చినట్టున్నాడు అనుకొని ఉన్నా. దాని వెనకాల మళ్ళీ వాళ్ళ బ్రదర్ వచ్చాడు. ఓకే. ఇది మన కాలభైరవ ఆయన కనపడ్డాడు. దాని తర్వాత మళ్ళీ మొత్తం అంతా ఇట్లా వస్తున్నారు, ఫ్యామిలీ అంతా వచ్చారు. వెనకాల కీరవాణి గారు, రాజమౌళి గారు, ఇంకా వెనకాల, ముందు ఆ మేడం వాళ్ళందరూ ఇట్లా వస్తూ ఉన్నారు. నేను ఇట్లా చూస్తూ నిలబడుకున్నా. ఓకే అని చెప్పి వచ్చి కూర్చున్నారు. కూర్చోగానే నేను చెప్పాను, సరే ఇట్లా ఈరోజు పవర్ కొంచెం ఇబ్బంది ఉంది, కొంచెం మీకు ఏమైనా డిస్కంఫర్ట్ ఉండొచ్చు అని అంటే, పర్లేదు. ఓకే. సో వీఆర్ వెరీ రెగ్యులర్, మేము మీ దగ్గరికి రాము కానీ మా ఎవ్రీ వీక్ మేము మా ఇంటికి తెప్పించుకుంటాము అని చెప్పి, మీ పొంగల్ చాలా ఇష్టం మాకు అని చెప్పి మేడం ఎవరు మన కీరవాణి గారు వాళ్ళు. సో అట్లా పరిచయం. అట్లా ఆ రోజు చాలా బాగా అనిపించింది. దే ఎంజాయ్డ్ ఇట్. అంటే మంచి ఫుడ్ అంతా. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 15-16 members వచ్చారు, అంత చిన్నపిల్లలు అందరూ. అవునవునవును. వాళ్ళది వచ్చారు. దే ఎంజాయ్డ్ ఇట్. చాలా మంచిగా కాంప్లిమెంట్ ఇచ్చారు. సో అట్లా చాలా హ్యాపీగా అనిపించింది. అదొక సడన్గా అంతే. యాక్చువల్లీ వాళ్ళ ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళినా ఎంటైర్ ఫ్యామిలీ వెళ్తారు. నేను మరి
సోషల్ మీడియాలో ఎలాగో తెలియదు కానీ ఆ పిక్చర్స్ చూడగానే అనుకున్నాను అనమాట. ఓకే, ఆయన విజిట్ చేశాడంటే చాలామంది వస్తూ ఉంటారు సార్. అవునా? మన తనికెల భరణి గారు అయితే అన్ని అవుట్లెట్స్ వెళ్తారు. ఆయన చెప్తారు, నేను ఈ వీక్ ఈ అవుట్లెట్ వెళ్ళా కదా, నెక్స్ట్ వీక్ ఇంకొక అవుట్లెట్ వెళ్తాను. ఆయన ఒకసారి బ్రహ్మానందం గారిని, తనికెల భరణి గారు, వీళ్ళ గ్రూప్ అంతా ఒకసారి వచ్చారు మాదాపూర్ అవుట్లెట్కి. ఆల్మోస్ట్ లైక్ 10 ఆ టైంలో నైట్. అవునా? ఏదో పని మీద వెళ్ళినట్టున్నారు, అక్కడ నుంచి డైరెక్ట్ వచ్చారు. సో అట్లా చాలామంది వస్తూ ఉంటారు, యాక్టర్స్, ఫిలిం స్టార్స్, లైక్ తర్వాత మీకు పొలిటీషియన్స్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ. సో చాలామంది వస్తూ ఉంటారు. బట్ ఐ హర్డ్ దట్ అసలు ఒక ఫుడ్ ట్రక్ నుంచి యూ స్టార్టెడ్ యువర్ కెరియర్. అవును. జనరల్ ఫుడ్ ట్రక్స్ అంటే రోడ్ సైడ్ ఫుడ్ ట్రక్స్ పెట్టుకొని రన్ చేస్తూ ఉంటారు. బట్ ఫుడ్ ట్రక్తో స్టార్ట్ చేయాలన్న థాట్, అంటే మీకు జనరల్గా రెస్టారెంట్ పెట్టాలని అనుకుంటాం, ఫుడ్ ట్రక్తో అనుకో. బట్ ఈ ఫుడ్ ట్రక్ వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? అంటే బేసికల్లీ ఫుడ్ ట్రక్ అనేది ఆప్షన్ లేక పెట్టాను సార్ అప్పుడు. సో నా కాన్సెప్ట్ అనేది ఎప్పటికీ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ విజన్తో స్టార్ట్ చేశాను. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఫుడ్స్, ఇట్స్ నాట్ ఫుడ్ ట్రక్ అనేవి స్టార్ట్ చేయలేదు. ఓకే. నాకు అప్పటికే చాలా పెద్ద విజన్ ఉండింది, పెద్ద బ్రాండ్ బిల్డ్ చేయాలనే ఆలోచన ఉండింది. అసలు యాక్చువల్లీ నేను 2014లో నుంచి హైదరాబాద్లో ఉంటున్నప్పుడు నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను కొన్ని ప్యాటర్న్స్ని. స్వతహాగా నేను దోశ తినేవాడిని కాదు బయట. సో ఎందుకు అని ఆలోచన చేస్తే మా ఊర్లో ఉన్నటువంటి దోశ టేస్ట్ కానీ అది కానీ ఇక్కడ దొరికేది కాదు. ఇక్కడ ప్రాపర్ ఉరద్దాల్ అంటే మా ఊర్లో ఉద్దిబ్యాళ్ళు అంటాం. ఓకే. ఉద్దిబ్యాళ్ళతో చేసిన పిండి కానీ అది ఆ టేస్ట్ అనిపించేది కాదు. ఓకే. అంత మైదా ఇవన్నీ వేస్తూ ఉంటారు. సో అక్కడ స్టార్ట్ అయింది నాకు, మా ఊర్లో టేస్ట్ మిస్ అవుతున్నా కదా అనే ఆలోచన వచ్చింది. అప్పుడు అనిపించింది ఓకే మనం ఇది గ్యాప్ ఉంది దీంట్లో. ఎందుకంటే నాకు అట్లా అనిపించిందంటే నాలాగనే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న జనాలందరూ కూడా చాలామంది నాలాగనే ఉద్యోగం కోసము, బ్రతకడం కోసమో, బెటర్ లైఫ్ కోసమో ఇక్కడికి వచ్చింటారు ఊర్లను వదులుకో. ఊర్లలో ఉన్న ఫుడ్ మిస్ అవుతా ఉన్నారు. సో అట్లా నేను మైండ్లో థాట్ వచ్చింది. అండ్ మళ్ళీ ఒకసారి నా కెరియర్ స్టార్ట్ అయిందే మార్కెటింగ్ అండ్ సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్లో. సో ఆ బ్రాండ్ కాన్షియస్నెస్ కానీ లేదంటే మార్కెట్ని అనలైజ్ చేసుకునేది ఇది కానీ కొంచెం అక్కడ అలవాటైంది. సో ఒకసారి మీరు మార్కెట్ని అనలైజ్ చేస్తే మీరు పిరమిడ్లో టాప్ సెగ్మెంట్ పైన టాప్ లేయర్ తీసుకుంటే మీకు చట్నీస్, మినర్వా ఈ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. అవును. అక్కడ ఏంటంటే దోశ ఒక 180-200 రూపాయల రేంజ్లో దోశ ఉంటుంది. అవును. అందరూ అఫోర్డ్ చేయలేరు, అండ్ అఫోర్డ్ చేసినా వన్స్ ఇన్ అ వైల్ చేయగలుగుతారు, రెగ్యులర్ ఫుడ్ లాగా వెళ్ళలేరు. అండ్ దోశ, ఇడ్లీ అనేది రెగ్యులర్ ఫుడ్. మన ఎవ్రీడే వీక్లో ఒక 3-4 సార్లు మన సౌత్ ఇండియాలో కానీ, ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా దోశ, ఇడ్లీ ఈజ్ అ సూపర్ స్టార్. సో టిఫిన్ సెగ్మెంట్కి వచ్చే వరకు. సో అంటే మీకు ఇప్పుడు ఇక్కడ వీక్లీ మనం 3-4 సార్లు తినగలిగే ఫుడ్ను బికాస్ ఆఫ్ ఆ ప్రైస్ రేంజ్ వల్ల తినలేకపోతున్నాం. సో కింద లెవెల్లోకి వస్తే ఉడిపి హోటల్స్ అండ్ బండ్లు ఇట్లా అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ అంతా ఉన్నారు. అక్కడికి పోయేటప్పుడు ఒక ఫ్యామిలీని తీసుకొని, పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ తినేటువంటి పరిస్థితి లేదు. సో అంటే మిడ్ సైజ్ సెగ్మెంట్లో చాలా స్కోప్ ఉంది, గ్యాప్ కనిపించింది. సో ఇక్కడ ప్రోడక్ట్ గ్యాప్ కనిపించింది, ఇక్కడ మార్కెట్ గ్యాప్ కనిపించింది. కానీ నాకు ఆ సెగ్మెంట్లో మీరు అన్నట్టు ఇందాక రెస్టారెంట్ పెట్టి ఉండొచ్చు కదా అనే ఆలోచన మీరు అన్నారు. ఒక రెస్టారెంట్ పెట్టాలి అని అంటే నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఆ రోజు ఉన్న డబ్బులు సరిపోవు. బట్ ఐ వాంట్ టు స్టార్ట్. ఎక్కడో దగ్గర నేను స్టార్ట్ చేయాలా. ఎక్కడో దగ్గర స్టార్ట్ చేయాలని అంటే ఒక చిన్న ప్లేస్ ఒకటి ఐడెంటిఫై చేసుకొని రోడ్ నెంబర్ 44లో ఆర్ట్ గ్యాలరీ కింద అదొక కెఫే ఉన్నింది. కెఫే బయట ఒక చిన్న షటర్ ఉన్నింది. ఆ షటర్కి నేను అడ్వాన్స్ ఇచ్చాను, తీసుకుందామని అనుకున్నాగానే ఆ కెఫే అతనికి, ఆ ల్యాండ్ లార్డ్కి ఏదో ప్రాబ్లం వచ్చి వాళ్ళని ఖాళీ చేయించాడు. అక్కడ నాకు ఒక 3 నెలలు టైం వేస్ట్ అయింది. సో ఆ 3 నెలలు టైం వేస్ట్ అయినప్పుడు నేను హైరాణ పడిపోయినా. అంటే ఇంకా నాకు టెన్షన్ అయిపోయింది, అరే 3 నెలలు జాబ్ వదులుకున్నాము, అప్పులు తెచ్చినాము, అప్పులకు వడ్డీలు కట్టాలి, 3 నెలలు ఈడేమో పోతాంది. అక్కడ నాకు భయం పుట్టినప్పుడు ఇంకా సరే మనకున్న ఆప్షన్లు ఏమున్నాయి అని చూసుకుంటే ఫుడ్ ట్రక్ అనేది ఆప్షన్ కనపడింది. ఫుడ్ ట్రక్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏమొస్తాయి, ఇవన్నీ పెద్దగా ఆలోచన చేయాలి, పెట్టాలనే ఆత్రత. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనకు ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు మనం చేసే తప్పు ఏంటంటే తొందరపాటు. ఎవరికైనా కానీ, నాకైనా మీకైనా ఎవరికైనా ఆ తొందరపాట్లు ఏమవుతాయంటే మన కళ్ళ ముందు కరెక్ట్ కనబడతా ఉంటాయి, ఇది తప్పు, ఇది వర్కౌట్ కాదు అనేది. అయినా కూడా మనం టిక్ వేసుకొని ముందుకు పోతాం, ఎందుకంటే మనకు అది చేసేయాలి. తొందర, ఆ డెస్పరేషన్ అంటాం,
ఆ దాంట్లో ఏమైపోయిందంటే నేను ట్రక్ తీసేసుకున్నా, స్టార్ట్ చేశాను. ఆ ట్రక్తోని వేరియస్ ఇష్యూస్ వచ్చినాయి. బ్రాండ్ నేము, కాన్సెప్ట్, ఫుడ్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. చాలా మంచి పేరు వచ్చింది. ట్రక్ చిన్న ట్రక్ అయినా కూడా చాలా మంచి పేరు వచ్చింది. వెరీ షార్ట్ టైం 2-3 monthsలోనే బాగా పేరు వచ్చింది. ఇప్పుడు బ్రాండ్ నేమ్ అన్నారు కదా, అప్పుడే మీకు ఇలాంటి ఒక డిజైన్ కానీ లేకపోతే నేను అసలు బిజినెస్ అని అనుకున్నప్పుడే ఫస్ట్ నా బ్రాండ్ నేము, లోగో, కలర్ కాంబినేషను, దాని వెనకాల స్టోరీ ఏంటి, ఫుడ్ ఏంటి, ఒక 1.5 year రీసెర్చ్ చేసినాను. ఇట్స్ నాట్ ఇదేంటంటే అందరికి ఎట్లా కనపడుతుంది అంటే ఫుడ్ ట్రక్ అనగానే ఏదో పెట్టినాడు ఫ్లూక్లో అయిపోయిందని అనుకుంటారు కానీ బట్ ప్రతి దానికి చాలా నేను రీసెర్చ్ చేసి అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది కాబట్టే ఇంత కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే మీరు రోజుకు ఒక కొత్త బ్రాండ్ ఒక 3 కోట్లు 4 కోట్లు ఇన్వెస్ట్మెంట్లు పెట్టి ఈజీగా హై ఇంటీరియర్స్ పెట్టి బ్రహ్మాండమైన ఇంటీరియర్స్ పెట్టి చేస్తూ ఉన్నారు. అయినా కూడా పంచకట్టు దోశ అనగానే నంబర్ 1 అనే మార్కెట్ నుంచే ఉంది. రైట్. సో ఎందుకుంది అని అంటే బేసిక్స్, ఆ ఫౌండేషన్ ఏదైతే ఆ ఫౌండేషన్, ఆ ఫిలాసఫీ, మనం ఏం చేయాలనేటువంటి క్లారిటీ అండ్ కంప్లీట్గా రాయలసీమ ఏదైతే ఫుడ్ ఉందో దాని రూట్స్ని నేను ఎక్కడ మిస్ చేయనట్లేదు. ఇప్పుడు మీరు వస్తారు, మీరు వచ్చి నాకు ఈ టేస్ట్ ఉంటే బాగుంటుంది అని అంటారు. అట్లా 100 మంది 100 చెప్తారు. రైట్. బట్ మా స్టాండ్ ఒకటే. మా ఊర్లో ఏదైతే రాయలసీమలో మా పల్లెల్లో ఎట్లాంటి అయితే వంట ఉంటుందో, ఎట్లాంటి అయితే మేము చేసుకుని తింటామో ఆ టైప్ ఆఫ్ ఇదే మేము ఫాలో అవుతాం. ఇంకేం మార్చను. దెర్ ఇస్ నో దీంట్లో నాకు ఇప్పుడు అందరు ఏమంటారంటే ఫుడ్ బిజినెస్ అనగానే ఒక ఎవ్రీ 2-3 monthsకి మెన్యూలు కొత్తగా రావాలి, ఇంట్రడ్యూస్ చేయాలి, కొత్త మెన్యూలు తీసుకురావాలి అని అంటారు. నేను నా బ్రాండ్ పుట్టుకనే కంప్లీట్లీ అథెంటిక్ రాయలసీమ. రైట్. ఇప్పుడు నేను మార్చాను అనుకోండి, నా ఫౌండేషనే పోతుంది కదా. అవును. సో వెరీ క్లియర్. అవును. ఇప్పుడు ఏదున్నా ఇది ఈ ఫుడ్ ఇది యాడ్ అవుతాయి. అవి కూడా రాయలసీమకు సంబంధించిన మేజర్ ప్రోడక్ట్స్ కానీ అవే ఉంటాయి. రైట్. రైట్. ఎందుకంటే అది మా అస్తిత్వం. పంచకట్టు దోశ అనగానే అందరికీ గుర్తొచ్చేది అంటే రాయలసీమ ఫుడ్. అవును. సింపుల్. ఇంకా దాంట్లో ఇంకేం యూఎస్పీ దాన్ని బట్టే మీరు అమ్ముతారు అంతే. వేరే యాడ్ చేసే ఇప్పుడు నాకు బెంగళూరులో ఏదో వెరైటీ ఉంది, చెన్నైలో ఏదో వెరైటీ ఉంది, అవి మీరు పెట్టచ్చు కదా అంటే నా లాజిక్కే అది కాదు అసలు. మా ఫిలాసఫీ ఆఫ్ బిజినెస్ అది కాదు. రైట్. సో అందుకు వెరీ క్లియర్. సో దానివల్ల ఏమన్నా అంటే అలా లేదు అన్న దానివల్ల మీకు బిజినెస్ తగ్గడం కానీ అలాంటి ఏం జరుగుతుంది? అట్లేం ఉండదండి. ఇప్పుడు బిజినెస్ ఇప్పుడు చూడండి సార్, సిటీ ఇంత పెద్దది, ఆల్మోస్ట్ 1,30,00,000 పాపులేషన్ ఉండే సిటీ. పాత సిటీ పక్కకు పెడితే కొత్త సిటీ అంటే అందరూ సెటిలర్స్, బయట నుంచి ఉద్యోగరీత్యా వచ్చి ఇట్లా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవ్రీబడి ఆర్ అర్నింగ్ వెల్, డీసెంట్లీ గుడ్. అండ్ మన ప్రైస్ రేంజ్ వచ్చేసి మీరు ఇందాక అన్నారు ప్రైస్ రేంజ్ అని. సార్ నాదొక్కటే సార్, నేను ఒక సాధారణమైనటువంటి ఒక విలేజ్ నుంచి ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నేను స్టార్ట్ చేసినప్పుడు నేను 12,000తో నా ఉద్యోగంలో 12,000తో స్టార్ట్ చేశాను. నాకు ఆ రోజు చట్నీస్లో ఆ రోజు రేటు 2014లో నాకు గుర్తుండి 140 రూపాయలు దోశ. ఆ రోజు 140 ఎంతో ఉన్నింది, 120 to 140 మధ్యలో ఉన్నింది, నాకు గుర్తులేదు ఆ రోజుల్లో. 2014 అండ్ 11 సంవత్సరాల బ్యాక్. 100 అయితే గ్యారంటీగా 100 అబోవ్నే సార్. అది ఉండేది. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు అక్కడ తినడం అనేది అందరికీ ఒక ఇది ఉంటుంది ఆబ్వియస్లీ. ఒకసారి వెళ్ళి తిన్నా, బిల్లు చూసినాక నాకు అమ్మో 12,000 జీతం సార్ ఎంత ఉంటుంది అనిపిస్తుంది కదా. అవును అనిపించింది అది. అరే ఇంత రేటా దోశ, మన్నూరులోనేమో 20 రూపాయల దోశ, ఇంతకంటే బాగుండేది కదా. బికాజ్ ఎందుకంటే అది వాళ్ళ ప్రైస్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అని అంటే సింపుల్, ఎవరికైనా కానీ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్ళ ఇంటీరియర్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు, శాలరీసు. ఒక రెస్టారెంట్ అనగానే అందరు ఏమనుకుంటారంటే చిన్న లాజిక్ అనుకుంటారు సార్. ఎట్లా అనుకుంటారు తెలుసా, మీరు ఇంట్లో మీరు కూడా దోశలు చేస్తారు. అవును. 1 kg పిండి తెచ్చుకుంటే మీకు ఎన్ని దోశలు వస్తాయో, 15-20 దోశలు వస్తాయో అనుకుంటారు. అరే ఏంది ఇదేమో మనకేమో ఇక్కడ 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు అవుతుంది కదా, మనం బయట పోతే 70-80 రూపాయలు పెడతాన్నాం కదా అని అనుకుంటాం. చిన్న లాజిక్ అది, హ్యూమన్ సైకాలజీ. అంతేగాని దానికి ఉన్న ఎక్స్పెండిచర్స్ గురించి మనం ఆలోచించాం.
మీరు అన్నట్టు దోశకి కాదు యాక్చువల్లీ వాడు చార్జ్ చేసేది అంబియన్స్కి, అంబియన్స్, మెయింటెనెన్స్, వర్కర్స్, శాలరీస్. చూడండి సార్, అదే దోశ బండి మీద అమ్మితే 50 రూపాయలకి అమ్మచ్చు. అదే దోశను చిన్న సెటప్లో అమ్మితే 60 రూపాయలకి అమ్మచ్చు. అదే దోశను పెద్ద సెటప్లో అమ్మాలంటే ఖచ్చితంగా 120, 130, 140 వాళ్ళ ప్రైస్ అది. అవును, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్ పెడతాడు సార్, 5 కోట్లు పెట్టి పెడతాడు సార్. 5 కోట్లకు నువ్వు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుని నెలకు 10 లక్షలు. అవును అవును, రెగ్యులర్ మార్కెట్ స్టాండర్డ్లో సింపుల్గా 10 లక్షలు అయింది. వాడు అక్కడ 60-70 మంది 80 మంది స్టాఫ్ ఉంటారు. అవును, 60-70 మంది స్టాఫ్ అంటే ఎంత శాలరీలు ఉంటాయి, ఎంత ఎలక్ట్రిసిటీ, వాటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కొనాల్సిందే. రెస్టారెంట్ ఒక్కటి కూడా మీరు ఇంకా మేము లక్షలు జిఎస్టీలు కడతాం. చెత్తకు కూడా మేము డబ్బులు కట్టాల్సిందే, ఆ డ్రైనేజ్కి కూడా డబ్బులు కట్టాల్సిందే. బిజినెస్ అన్నాక కట్టాల్సిందే. అంతేగా. అదే నువ్వు ఒక డొమెస్టిక్ అనుకోండి, ఇల్లు అనుకోండి, మీరు ఇవన్నీ పెద్దగా ఎక్కువ ఉండవు. కానీ ఒక బిజినెస్కి వచ్చే వరకు ఒక చెత్త బ్యాగ్ని తీసుకుపోవాలన్నా మేము డబ్బులు కట్టాల్సిందే, ప్రతి ఒక్కటి డబ్బులు కట్టాల్సిందే. డొమెస్టిక్గా మనకు రెసిడెన్షియల్స్లో మీకు అన్నీ మనకు సబ్సిడీలు ఇస్తాయి గవర్నమెంట్. బిజినెస్ అనగా సబ్సిడీస్ ఉండవు, ఎక్స్ట్రా ఉంటుంది. ఇంకా ఎలక్ట్రిసిటీ నీకు ఇంటికి యూనిట్కి 4 రూపీసో 5 రూపీసో పడితే ఆడ 15 రూపాయలు పడుతుంది. 10 రూపీసో 12 రూపీసో 15 రూపీస్ ఎంతో పడుతుంది. అవును, అంటే ఎవ్రీథింగ్ హై ఉంటాయి. అవును అవును. మరి ఇప్పుడు అన్ని బర్డన్స్ ఉన్నప్పుడు 50 రూపాయలకి ఎట్లా ఇవ్వగలుగుతాం దోశ? ప్రతి ఒక్కరికి. ఇప్పుడు నాకు ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఉండొచ్చు, ఇంకొక పెద్ద బ్రాండ్కు ఇంకొక లెవెల్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఇంకొక స్టైల్ ఆఫ్ బ్రాండ్కు ఇంకొక లెవెల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఉండదు. దట్ డిపెండ్స్. సో అందుకే అది క్యాల్కులేషన్ అనేది అది ఎప్పటికీ మనకు అర్థం కావు ప్రజలకి యాజ్ అ కామన్ మ్యాన్. సో అట్లా ఉన్నప్పుడు నాకేమనిపించింది అని అంటే ప్రైస్ రేంజ్ అనేది చాలా అఫోర్డబుల్గా ఉండాలి. ఆ 2 బ్రాకెట్స్లో ఉండాలి. కింద పిరమిడ్లో మధ్యలో బ్రాకెట్ ఉండాలి. ఫ్యామిలీస్ వెళ్ళి ఈజీగా కూర్చొని తినగలిగేటట్టు ఉండాలి. అందుకే మా అవుట్లెట్స్ అన్ని మీరు చూస్తే ఇంటీరియర్స్ ఎక్కువ పెట్టేసి ప్రైస్ ఎక్కువ పెంచే పరిస్థితి ఉండదు. ఓకే, డీసెంట్లీ గుడ్, వేర్ మన ఫ్యామిలీ వెళ్ళి కూర్చొని హ్యాపీగా తిని మంచి ఫుడ్. టేస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ టేస్ట్ దగ్గరనే మా మెయిన్ ఫోకస్ అంతా ఉంటుంది. ఆ కన్సిస్టెన్సీ. రెస్టారెంట్ పెట్టడం అనేది అసలు సమస్య కాదు సార్. రెస్టారెంట్ పెట్టిన తర్వాత దాన్ని కన్సిస్టెంట్గా నడపడం అనేదే చాలా హెడేక్. ట్రూ. అక్కడనే చాలా మంది ఇబ్బంది పడేది, చాలా మంది దెబ్బతినేది కూడా. ఆ కన్సిస్టెన్సీ మనం ఎంతన్నా చేయండి సార్. టు బీ ఆనెస్ట్ చెప్తున్నా సార్, మీరు ఇప్పుడు 100 రోజులు మీ ఇంట్లో సార్, 100 రోజులు మీ ఇంట్లో మీ వైఫో లేకపోతే మీ మదరో ఇంకొరెవరో రోజు మీరు ఎట్లా తింటారో వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళే ఫుడ్ వండుతారు. 100 రోజులు కరెక్ట్గా వండితే 100 రోజులు కరెక్ట్గా సేమ్ వండగలుగుతారా? ఇంపాసిబుల్. రాదు. చిన్న లాజిక్. రాదు. 5 రోజులే రాదు, 100 రోజులకి ఇన్ జనరల్గా. ఎందుకనంటే అది దట్ ఫుడ్ అంటే అంతే. కానీ మాలాంటి ప్లేస్లో మేము 95% మేము కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాం. అంటే మేము ఎంత హార్డ్ వర్క్ ఎంత మానిటర్ చేస్తూ ఉంటాం, అయినా కూడా ఆ 5% బ్రాకెట్ ఎవరో ఒకరు అంటూనే ఉంటారు. అంటారు. ఎందుకు చెప్తాను మీకు చిన్న లాజిక్. మార్కెట్లో ఎప్పుడు ఆ బ్రాండ్ డ్యూరేషన్ పెరిగే కొద్దీ ఆ నేమ్ అనేది కొంచెం స్ప్రెడ్ అవుతా పోతుంది. ఎందుకో చెప్తా, చిన్న లాజిక్. ఇప్పుడు 100 మంది సార్, ఈరోజు ఒక 100 మంది తిన్నారు. 95 మందికి బాగా వచ్చింది, ఒక 5 మందికి సరిగా రాలా. ఈ 5 మంది ఏమంటారు? పంచగట్లు ఎనీ బ్రాండ్ అంతే, ఫుడ్ బాగాలేదు అంటారు. ఈ 5 మెంబర్స్ ఇట్లా 5 ఒక 1 ఇయర్ ఎంత అయింది? ఎంతమంది అవుతారు? ఈ 95 మంది గురించి ఎవరు మాట్లాడరు. ఈ 5 మందిలో ఈ 95లో కూడా ఏదో ఒక రోజు ఆ 5లో పడతాడు ఒకరు. కడతారు కదా. వాళ్ళు ఏమంటారు? అబ్బా ఫస్ట్లో బాగుండే, ఇప్పుడు పోయింది. ఇది చాలా కామన్గా ఒక రెస్టారెంట్కి వచ్చేటటువంటి ప్రాబ్లం ఇది. ఎందుకనంటే అది చెప్తున్నా కదా, 100 రోజులు మన ఇంట్లో మన అమ్మనో మన వైఫో ఎవరో మన గురించి ఇన్ అండ్ అవుట్ తెలిసి మనం ఎలా తింటాము ఏంటని తెలిసినా కూడా 100 రోజులు సేమ్ కన్సిస్టెంట్గా ఎవరు వండలేరు. వాళ్ళు ఎంతనా చేయండి. ఎందుకంటే రా మెటీరియల్ కన్సిస్టెంట్గా సేమ్ క్వాలిటీలు రావు, మారుతూ ఉంటాయి, అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. జస్ట్ దట్ ఎంత కన్సిస్టెంట్గా మనం మెయింటైన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అందుకని బ్యాడ్ నేమ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. రైట్. మార్కెట్లో స్టాండర్డ్గా మీరు ఏ రెస్టారెంట్ ఎవరినన్నా పిలిచి చెప్తే 80 to 85% మేము అచీవ్ చేస్తే చాలా సక్సెస్ అంటారు. ఐ కన్సిడర్ 95%. వెరీ ట్రూ. అందుకే 95% మేము ఏం చేసి చేయగలుగుతున్నాం కాబట్టే లాస్ట్ 6 yearsలో మార్కెట్ ఇంత చేంజ్ అయినా, ఇంత డైనమిక్గా మార్కెట్ చేంజ్ అయింది. హై ఇన్వెస్ట్మెంట్స్ గేమ్ స్టార్ట్ అయింది. వేరే సిటీస్ నుంచి పెద్ద పెద్ద బ్రాండ్స్ వచ్చినాయి. అయినా కూడా మేము ఎక్కడే కానీ మా
బిజినెస్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఎక్కడ మాకు ఇంత కూడా డిస్టర్బెన్స్ లేదు. వీఆర్ గ్రోయింగ్ బికాస్ వీ బిలీవ్ ఇన్ ఓన్లీ వన్ థింగ్. మా ఆనెస్ట్గా మేము 100% హార్డ్ వర్క్ పెట్టి చేస్తాం. కానీ చిన్న చిన్న మిస్టేక్స్, ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఒకరోజు మా అన్ని బ్రాంచులు కలుపుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 10,000 నుంచి 12,000-13,000 మందికి ఫుడ్ సర్వ్ చేస్తాం. మోర్ దాన్ దట్ కూడా ఉండొచ్చు. మా అన్ని అవుట్లెట్స్ కలుపుకుంటే ఒక 10 నుంచి 12,000-13,000 దాకా వీక్ డే రోజున 15,000 పైన మందికి వీకెండ్స్ 15,000 నుంచి 20,000 మంది రేంజ్లో వీకెండ్స్కి సర్వ్ చేస్తూ ఉంటాం. మరి ఇంతమందికి సర్వ్ చేయడం అంటే జస్ట్ 5% మిస్ అయ్యడం. ఒక పెళ్ళి ఎప్పుడు అంటారు, పెళ్లి చేసి చూడు అని, ఇల్లు కట్టి చూడని. పెళ్లి చేయడం అంటే ఎందుకు అంటారు అంటే అంతమందిని హ్యాండిల్ చేయాలి, అంతమందిని ఫుడ్, డెకరేషన్, మాకు ఎవ్రీ డే ఒక పెళ్లి చేసినట్టే. ఎవ్రీ సెషన్ ఒక పెళ్ళే మాకు. పొద్దున సెషన్ ఒక పెళ్ళే, మధ్యాహ్నం సెషన్, ఈవినింగ్ సెషన్ ఒక పెళ్ళే. అంటే ఒక పెళ్ళికి ఎట్లాంటి సరంజామా ఉంటుందో అట్లా ఉంటుంది మాది. అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎట్లా ఉంటుంది మరి వర్క్ అనేది. వెరీ ట్రూ. చాలామందికి ఏదో అంటే నేను ఇది అన్నాను కాదు కానీ జస్ట్ సింపుల్ ఒక వర్డ్ని అలా పెట్టేస్తారు, ఇంత ముందు ఉన్నట్టు బాగాలేదురా. వెనక ఎంత స్ట్రగుల్ అనేది ఇవన్నీ. ఇప్పుడు లైక్ మీరు చెప్పినట్టు ప్రతి రెస్టారెంట్కి వీ షుడ్ రెస్పెక్ట్. వాళ్ళు కష్టపడి మనకు ఫుడ్ని సర్వ్ చేస్తున్నారు, ఇస్తున్నారు. అఫ్కోర్స్ దే ఆర్ పేయింగ్ మనీ, బట్ వాళ్ళ కష్టం కూడా అంతే. అంటే బేసికల్లీ దాంట్లో నేను కూడా ఏం అతిథున్నేం కాదు. అదే ముందు నేను రెస్టారెంట్ పెట్టకముందు ఒక 10 నిమిషాలు లేట్ అయినా కూడా ఏందా ఇది లేట్ అవుతుంది, ఎప్పుడు తెస్తారు అని కసురుకునేవాడిని. బికాస్ దట్స్ ఒక మన సైడ్ నుంచి మనం మాట్లాడుతున్నాం కానీ కస్టమర్ పర్స్పెక్టివ్లో అది కరెక్టే కదా. అతను ఒక్కొక్కరికి ఒక్కొక్క పనులు ఉంటాయి. ఇప్పుడు నేను ఈరోజు సపోజ్ మీ ఇంటర్వ్యూకి వస్తున్నా, నాకు అర్జెంట్ ఉంది, అక్కడికి వెళ్తా, అక్కడ లేట్ అవుతా ఉంది, నాకు ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది, ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, మనం అంటాం. ఆ షూలో కస్టమర్ పర్స్పెక్టివ్లోకి వెళ్ళి మనం ఆలోచన చేస్తే అదేం తప్పు కాదు. రైట్. ఇటువైపు నుంచి ఆలోచన చేస్తే లేట్ అయ్యిందంటే దానికి ఒక 100 రీజన్స్ ఉంటాయి. ఇది తప్పు కాదు. సో ఎట్లుంటుంది అని అంటే అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తే నేను కూడా వెళ్తూ ఉంటాం కదా ఫ్యామిలీతో కానీ, దీంతో ఎవ్రీ వీక్ కానీ వెళ్తూ ఉంటాం, అన్ని రెస్టారెంట్స్లో ఫుడ్ ట్రై చేస్తూ ఉంటాం. అందరూ తెలుసు నాకు, బికాజ్ ఈ రెస్టారెంట్ ఫ్రాటర్నిటీలో మా అసోసియేషన్ మీటింగ్స్లో కానీ అందరికీ నేను నాతో మంచి రిలేషన్ ఉంటుంది, నేను అందరితోనూ బాగుంటాను. నాకు కాంపిటీటర్స్ ఇట్లేం ఉండదు. నేను మా తాజా కిచెన్ రఘు అన్న ఉంటారు, ఆయనతోనూ మంచి రిలేషన్ ఉంటుంది. ఆహా ఫుడ్ విలేజ్ శ్రీకర్ అన్న, సో ఎవ్రీబడి అందరూ మా టిఫిన్స్ సెగ్మెంట్లోనే అందరూ మంచి ఫ్రెండ్స్ మాకు. మరి మన రితేష్ బట్టాడ్ అని, బట్టాడ్కి ఇడ్లీ, ఆయన మంచి ఫ్రెండ్. సో అందరం వి షేర్ ఆల్ ద థాట్స్, మంచి షేర్ చేసుకుంటాం. యూనియన్ కూడా ఉందా? రెస్టారెంట్ అసోసియేషన్ ఉంటుంది. అవునా? సో వి షేర్ థాట్స్, మార్కెట్ ట్రెండ్స్, మనం ఇంకా ఏం చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు, వేరే సిటీస్లో ఏముంది, కామన్గా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో అట్లా అందరితోనూ మంచి నాకు రిలేషన్ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏదైనా లేట్ అయిందనుకో, నాతో వచ్చిన మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కొంచెం ఇరిటేట్ అవుతుంటే చెప్తా, అర్థం చేసుకోవాలి మనం, ఎందుకంటే నాకు తెలుసు అది ఆ ప్రాబ్లం ఎట్లుంటుంది. సో అట్లా మనం ఎక్స్పీరియన్స్ అయితే కానీ అది అర్థం కాదు. నేను ఇంకోటి, ఇప్పుడు మనం వర్క్ చేసే మీకు చెఫ్స్ అవ్వచ్చు, లేకపోతే మాస్టర్స్ అవ్వచ్చు, అందరూ అవుట్ సైడ్ సౌత్ ఇండియా, అంటే దే ఆర్ ఫ్రమ్ ఐ థింక్ బీహార్, నాకు తెలిసి అందరూ బయట నుంచి వచ్చారు అనుకుంటున్నాను నేను. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఎక్కువ అంటే ఆపర్చునిటీస్ అంటే వీళ్ళు ఉండరనా, లేకపోతే వై యు ఆర్ హైరింగ్ అవుట్ సైడ్ పీపుల్? సార్ ఇప్పుడు అంటే ఇది చాలా మందికి చిన్న మీకు ఒకటి ఇది చెప్తా సార్. ఏపీ ఉంది సార్, ఏపీలో వెనుకబడిన జిల్లాలు లేవంటారా? ఉన్నాయి కదా. మరి ఏపీ నుంచి ఎంతమంది బయటకు వచ్చి ఏపీ తెలంగాణలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, చదువుకోకుండా మధ్యలో ఆపేసుకొని ఉన్నవాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. మరి ఎందుకని మనకు తెలుగు వాళ్ళు, తెలుగు కమ్యూనిటీలో ఉన్న మన వాళ్ళే ఈ చిన్న చిన్న వర్క్స్ ఎందుకు చేయట్లేదు అనేదానికి ఒకటే లాజిక్ సార్. ఇంట్లో కూర్చుంటే గవర్నమెంట్ ఎంత డబ్బులు ఇస్తాం సార్? ఆ పథకాలని, ఈ పథకాలని, అవని ఇవని సంవత్సరానికి కనీసం అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక చిన్న దీనికి తీసుకుంటే కనీసం అంటే 1,00,000 నుంచి 1,50,000 వస్తాం. నిజమా? ఏముంది సార్, ఇప్పుడు ఓ పెళ్ళి అవుతుంది, పిల్లోళ్ళు పుడతారు, అమ్మ ఒడి అని చెప్పి 15,000 ఎంతో ఇస్తారు, ఇద్దరుంటే 30,000.
వాళ్ళ ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక్కొక్కరికి నెలకు 4,000 పెన్షన్, ఇద్దరుంటే 8,000. ఓకే. ఓకే. నెక్స్ట్ వీళ్ళు ఏదో ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు చిన్న భూమి ఉంటుంది, అది పెద్ద పండుతా ఉందో పండదో, రైతుల బాధ అది డిఫరెంట్. మేము కూడా ఆ పరిస్థితి నుంచే వచ్చినాం. అక్కడ కొంత డబ్బు వస్తుంది. మరి ఇప్పుడు నీకు డబ్బులు ఆల్రెడీ వస్తున్నప్పుడు నువ్వు రెస్టారెంట్స్లో ఇప్పుడు ఇక్కడ నాలాంటి సెగ్మెంట్లో మేము తక్కువ దీంట్లోనే వర్క్ చేయించుకోవాలి, లేకపోతే మాకు ఆ కాస్ట్కి ఇవ్వలేము. ఓకే. మరి ఇప్పుడు మాది బేసిక్ శాలరీ 15,000 20,000 ఆ రేంజ్లో ఉంటుంది అనుకో. మరి వాడు ఇంట్లో కూర్చుంటే నెలకు 10-15 వేలు వస్తుంది. ఎందుకు పని చేస్తాడు మేజర్గా? ఒకవేళ పని చేసినా ఎంత ఇర్రెగ్యులర్గా అది ఉంటుంది, ఆ సీరియస్నెస్ ఉండదు. అదే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు నార్త్ ఇండియన్స్ అని. ఎందుకు అని? బీహార్లో లేదంటే ఒరిస్సాలో లేదంటే యూపీ లేదంటే బెంగాల్, ఈ స్టేట్స్కి పోతే కండిషన్స్ ఎంత దారుణంగా ఉంటాయి అని అంటే నేను ప్రత్యక్షంగా చూశాను. మా దగ్గర పని చేస్తున్న స్టాఫ్తోని నేను, ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు ఏదో పని చేస్తున్నారని కాదు, నేను వాళ్ళ పర్సనల్ థింగ్స్ని కూడా నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే దట్స్ వేర్ నేను వర్క్ చేసి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఎకనామికల్ కండిషన్ ఏంటి, వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, వీడికి ఏం చేస్తే బాగుంటుంది, ఇట్లాంటి థాట్ ప్రాసెస్ మాకుంది. కాబట్టే మాకున్న అట్రిషన్ లెవెల్ చాలా తక్కువ వేరే బ్రాండ్స్తో పోలిస్తే. నా దగ్గర పనిచేసే ఒక డ్రైవర్ని పిలిచి మీరు అడగండి మీ ఓనర్ నీతో మాట్లాడతాడా అని. కాసంగా ఏడగనిపించిన ఎట్లున్నావు, ఏం సంగతి, ఊర్లంతా ఓకేనా, మీ ఇంట్లో వాళ్ళు ఎట్లున్నారు, వీళ్ళందరికీ చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేస్తారు, పిల్లలు ఉంటారు, పిల్లలు ఎట్లుంది, ఆరోగ్యం ఎట్లుంది, ఇవన్నీ కనుక్కుంటూ ఉంటాను. సో దట్స్ హౌ వాళ్ళతోని వాళ్ళకి ఏం చేస్తే ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లాంటి ఉండాలి అని చెప్పి. సో ఇక్కడ బేసికల్లీ వాళ్ళ కండిషన్స్ ఎట్లా ఉంటాయంటే చాలా 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 ఘోరమైన కండిషన్స్ సార్. వాళ్ళు ఉండడానికి ఇల్లు ఉండదు, చాలా మురికిగా దీంట్లోనే ఉంటారు. అంటే ఒక 20-25 అంటే 1990-95లలో మన పరిస్థితి కూడా అంతే, ఏం పెద్ద గ్రేట్ ఏం లేదు. కానీ ఐ ఆల్వేస్ గివ్ క్రెడిట్ టు 2 లీడర్స్ నా లైఫ్లో. ఒకటి చంద్రబాబు నాయుడు, 2 రాజశేఖర్ రెడ్డి. వీళ్ళిద్దరూ మన రాష్ట్ర భవిష్యత్తును 30 సంవత్సరాలు 25 సంవత్సరాల తర్వాత వచ్చే భవిష్యత్తుకు వీళ్ళు బాటలు వేసినారు, వీళ్ళు ఫౌండేషన్ వేసినారు. ట్రూ. దాంట్లో బాగుపడిన వాళ్ళు నేను కూడా ఒకరిని, నేను కూడా చాలామంది. ఎందుకంటే అసలు ఒక విజన్ అంటే ఎట్లా ఉంటుంది, ఒక విజనరీ లీడర్ వర్క్ చేస్తే ఎట్లా ఉంటుంది, దానివల్ల బెనిఫిట్ ఈరోజు కాదు 30 సంవత్సరాల తర్వాత వస్తుంది, ఎకనామికల్ రిఫార్మ్స్ తీసుకురావాలి, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి అనే డైరెక్షన్లో ఈయన చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోయినారు. అవును. రాజశేఖర్ రెడ్డి గారు వెల్త్ క్రియేట్ అయిన తర్వాత ఆ వెల్త్ని తీసుకొని మనము గ్రాస్ రూట్ లెవెల్లో పీపుల్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ పీపుల్లో ఎట్లాంటి మనం సపోర్ట్ చేస్తే వాళ్ళ లైఫ్స్ బెటర్ అవుతాయి అనే డైరెక్షన్లో ఈయన తీసుకెళ్లారు. సో ఈ రెండిటి కాంబినేషను 2 కళ్ళు స్టేట్కి. నా లైఫ్లో నేను చూడంగా వీళ్ళిద్దరు ద బెస్ట్ లీడర్స్. అందుకే ఈరోజు స్టేట్ ఈ డైరెక్షన్లో ముందుకు పోయింది అని చెప్పి నేను ఎప్పుడూ హ్యాపీగా చెప్పుకుంటాను. ఎందుకంటే నేను ఫీజు రింబర్స్మెంట్లో చదువుకున్నాను, ఆరోగ్యశ్రీ బెనిఫిట్ నేను తీసుకున్నాను, అండ్ ఎకనామికల్ రిఫార్మ్స్ లేదంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ వల్ల హైదరాబాద్ అనే స్టేట్ కావచ్చు, ఒక స్టేట్కి ఒక బ్రాండ్ కావచ్చు, ఇవన్నీ బిల్డ్ అవ్వడం వల్ల బిజినెసెస్ ఇంత ఫ్లరిష్ అవుతున్నాయి. దాంట్లో ఆ రోజు మనం అంతా చేయగలుగుతున్నాం, ఈరోజు ఇంత మార్కెట్ బిల్డ్ అయింది అవ్వడం వల్లే కదా. అంతే. హైదరాబాద్ అనేది లేకపోతే మనకేముంది బిజినెస్, ఎక్కడ చేసుకోగలుగుతాం? మీరైనా ఎక్కడ ఉంటారు, నేనైనా ఎక్కడ, ఎవరైనా ఎక్కడ ఉంటాం. అబ్సల్యూట్లీ ట్రూ. సో ఇప్పుడు ఆ పొజిషన్ వాళ్ళకి ఇప్పుడు స్టార్ట్ అయిందేమో, కానీ మనం అప్పటి నుంచే మన దాంట్లో 30 ఏళ్ళ కిందట మన పరిస్థితి వాళ్ళు ఈరోజు ఉన్నారు. కాబట్టి కండిషన్స్ చాలా దారుణంగా ఉంటాయి. వాళ్ళకి ఇచ్చే శాలరీ అనేది వాళ్ళ ఖర్చులకు కాదు, అది ఫ్యామిలీకి. ప్రతి ఒక్క రూపాయి మేము ఫుడ్ రూమ్ అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాం కదా. సో ప్రతి ఒక్క రూపాయి వాడు ఇక్కడ ఖర్చు పెట్టాడు, ఇంటికి పంపించేస్తాడు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ నా దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది స్టాఫ్ ఉన్నారు, దాంట్లో చాలామంది లైఫ్స్ చాలా చేంజ్ అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు 10,000 అట్లాంటి స్థాయి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఈరోజు నా దగ్గర 70,000 80,000 శాలరీస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వాళ్ళకు కూడా ఆ గ్రాటిట్యూడ్ అనేది చాలా ఉంటుంది. మా లైఫ్ చేంజ్ అయిపోయింది, సో ఇల్లులు కట్టుకున్నారు, ఊర్లో మంచి బెటర్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు,
ఫ్యామిలీకి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకొని మంచి పిల్లల్ని అంతా బాగా చూసుకుంటున్నారు, డబ్బులకి బాధ లేకోకుండా చేసుకుంటున్నారు. సో మా ఫిలాసఫీ ఒకటే, మా బ్రాండ్ పెరిగే కొద్దీ మా బ్రాండ్ ఎట్లాగైతే బెటర్ అవుతా పోతుంటుందో అండ్ మా ఎవరైతే లాయల్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళ లైఫ్స్ కూడా బెటర్ అవ్వాలి. వెరీ గుడ్. సో ఇట్స్ నాట్ అర్నింగ్ మీ ఓన్లీ, ఇట్స్ ఎర్న్ చేసిన తర్వాత దాన్ని సబ్సిక్వెంట్గా మా స్టాఫ్లో కూడా వాళ్ళ లైఫ్లో కూడా బెటర్ చేయాలి. ట్రూ. సో ఎందుకంటే నేను కూడా ఆ కండిషన్ నుంచి వచ్చినాను. నేను కూడా అదే పరిస్థితుల నుంచి ఒక 20 ఏళ్ళు ముందుకు పోతే మా పరిస్థితి, మా ఊర్లలో పరిస్థితి కూడా అంతే. అయినో మా ఊర్లో వ్యవసాయ కుటుంబాలు రాయలసీమలో ఎంత ఇబ్బందులు పడేవో అందరికీ తెలుసు, ప్రత్యక్షంగా చెప్పాల్సిన పని లేదు. సో 3,000 రూపాయలు ఫీజులు కట్టలేని పరిస్థితికి ఆ 3,000 కట్టేదానికి ఊరూరా అప్పులు తీసుకొని కట్టే పరిస్థితిలో ఉన్న పరిస్థితులు అప్పుడు. అంటే ఆ కండిషన్స్ నుంచి వచ్చాం కాబట్టి ఆ కండిషన్స్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది తెలుసు. సో అందుకే మేము ఎప్పుడూ కూడా వీ డోంట్ ట్రీట్ దెమ్ లైక్ ఎంప్లాయీ, అట్లా ఏదో పని చేస్తున్నాడు కదా అని ఎట్లా పడితే అలా ఉండదు. ఆ హ్యూమన్ రిలేషన్ అనేది మాకు మా స్టాఫ్తో కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెస్టారెంట్స్లో ఉన్న అన్ని బ్రాంచెస్లో యూ హ్యావ్ అంటే ఇక్కడే మొత్తం ప్రిపేర్ చేసి ఇక్కడ చేస్తారా, అది హ్యావ్ సపరేట్? సార్ ఇప్పుడు మాది ఎట్లుంటుందంటే మాది ఒక సెంట్రల్ ప్రొడక్షన్ యూనిట్ ఉంటుంది. వి కాల్ ఇట్ యాజ్ అ ఫ్యాక్టరీ. ఓకే, ఇట్స్ కైండ్ ఆఫ్ అ ఫ్యాక్టరీ. అక్కడ నుంచి మొత్తం బేస్ మెటీరియల్స్ కానీ అన్నీ కూడా అవుట్లెట్కి వెళ్తాయి. ఓకే, ఎందుకంటే టు ఎన్షోర్ కన్సిస్టెంట్ క్వాలిటీ ఇదంతా. మాకు చాలా మంచి సెంట్రల్ కిచెన్, క్లీన్ హైజీన్గా మెయింటైన్ చేసే సెంట్రల్ కిచెన్ మాది ఉంటుంది. సో అక్కడ నుంచి మేము అన్ని అవుట్లెట్స్కి పంపించుకుంటాం. సో ఎందుకంటే అవుట్లెట్ లెవెల్లో మనం పెడితే అవుట్లెట్ లెవెల్లో మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అక్కడ హెక్టిక్ ఆపరేషన్స్ నడుస్తూ ఉంటుంది. ఈ ప్రొడక్షన్ కూడా అక్కడనే ఉంటే క్వాలిటీ మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో అందుకే మాకు ఈ క్వాలిటీ కంట్రోల్ కోసం అంతా కూడా మేము సెంట్రల్ కిచెన్, ఇట్స్ అ వెరీ, అసలు ఇంకా అది ఎంత టఫ్ జాబ్ అంటే అంత టఫ్ జాబ్. యూజువల్గా ఏం చేస్తామంటే అవుట్లెట్లోనే అన్నీ చేస్తాం, అక్కడికి సాల్వ్ అయిపోతుంది. సెంట్రల్ కిచెన్ మెయింటైన్ చేసి సెంట్రల్ కిచెన్లో ప్రిపరేషన్ చేసి మళ్ళీ ట్రాన్స్పోర్టేషను చాలా హెడ్ఏక్ ఉంటుంది. అండ్ నీ ఎక్స్పెండిచర్ డబుల్ అవుతుంది. అవునా? ఈ సెంట్రల్ కిచెన్ పెడితే ఇక్కడ ₹1,00,000 ఎక్స్పెండిచర్ ఉంటే ₹1,70,000 అవుతుంది. ఒక అవుట్లెట్లో వండేటప్పుడు ₹1,00,000 ఎక్స్పెండిచర్ ఉంటే సెంట్రల్ కిచెన్లో వండించాలంటే నీకు ₹170,000 అవుతుంది, పెరుగుతుంది. బట్ మ్యాన్ పవర్ తగ్గిపోతుంది కదా? మ్యాన్ పవర్ అసలు తగ్గదు. ఎందుకంటే నీకు ఒక అవుట్లెట్లో ఏమవుతుంది అంటే వాడు మల్టిపుల్ వర్క్స్ చేసే వాళ్ళు ఉంటారు. వాడు పోతాడు వెనకాల కిచెన్లో మనకు పొంగల్ చేయమంటే పొంగల్ చేస్తాడు, మళ్ళీ దోశ మీదకి వచ్చి దోశ వేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది, వీళ్ళు ఓన్లీ బ్యాక్ ఎండ్ మెటీరియల్ గ్రైండింగ్ కొట్టే వాళ్ళు గ్రైండింగ్లో ఉంటారు, పౌడర్స్ కొట్టే వాళ్ళు పౌడర్లో ఉంటారు, ఆనియన్ కటింగ్ వాళ్ళు వెజిటబుల్ కటింగ్ వాళ్ళు వెజిటబుల్ కటింగ్లో ఉంటారు, క్లీనింగ్ వాళ్ళు క్లీనింగ్లో ఉంటారు, మెయిన్ ప్రిపరేషన్ అంతా ప్రిపరేషన్లో ఉంటారు. ఎక్కడ మల్టిపుల్ జాబ్స్, మల్టీ టాస్కింగ్ ఉండదు. అవుట్లెట్లో అయితే నీకు మల్టీ టాస్కింగ్ ఉంటుంది. ఇప్పుడు లోపల కుకింగ్ అయిపోగానే దోశ బట్టి మీదకి వస్తాడు, అదే పోగా ఇడ్లీ దాని మీద పోతాడు, మల్టిపుల్ టాస్క్ చేయొచ్చు. ఇక్కడ అట్లుండదు. అక్కడ వర్క్ ఉండని, వర్క్ లేకపోయినా స్టాఫ్ అట్లనే స్టాగ్నెంట్ ఉంటారు. సో పెరుగుతుంది. సో అది ఎక్స్పెండిచర్ వైజు పెరుగుతుంది, హెడేక్స్ వైజు పెరుగుతుంది. కానీ ఒకటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కన్సిస్టెంట్ క్వాలిటీని మెయింటైన్ చేయాలంటే ఇది పెట్టాలి. బట్ ఇది ఈ రూట్ చాలా మంది తీసుకోరు, కష్టం. ఇది టూ మచ్ హెక్టిక్. మనం ఏమాత్రం అజాగ్రత్త కానీ ఏదన్నా చేసుకున్నామంటే ఎఫెక్ట్ అన్ని అవుట్లెట్స్ మీద పడుతుంది. రైట్. సో ఇది చాలా ట్రికీ జాబ్. ఎందుకంటే ఇది ఇట్స్ నాట్ లైక్ ఏంటంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదు, ఏదో మిషన్ని పెట్టేసి కొట్టేసి పోతాయని. రైట్. ఇది ఎవ్రీ సింగిల్ మైన్యూర్ థింగ్ని మనం మానిటర్ చేసుకోవాలా, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. రైట్. సో అట్లా ఇప్పుడు మీరు ఇన్ని అవుట్లెట్స్ పెడుతున్నారు కదా, ఇప్పుడు ఈ అవుట్లెట్స్ పెట్టినప్పుడు ఐ థింక్ యుల్ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్. బేసిక్ నుంచి తీసుకుంటే పార్కింగ్ కాడి నుంచి, లేకపోతే ఆ సరౌండింగ్స్ కాడి నుంచి, అలా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? సార్ ప్రాబ్లం రెస్టారెంట్ బిజినెస్ అంటేనే ప్రాబ్లమ్ సార్. అవునా? చెప్తున్నా, అది లేని రెస్టారెంట్ లేదంటే. రెస్టారెంట్ బిజినెస్ అంటేనే ప్రాబ్లమ్స్. ఓకే. సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఎవ్రీ డే ప్రాబ్లమ్స్ ఉంటాయి. మొన్న స్టేషన్కి వెళ్ళి వచ్చారంటగా? చెప్తున్నా కదా సార్, ఎవ్రీ డే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటి ఆ పోలీస్ స్టేషన్ ఎందుకు వెళ్ళి? ఏం లేదు సార్, ఇప్పుడు జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఉంటారు. ఓకే. వాళ్ళ పర్స్పెక్టివ్ ఆలోచిస్తే వాళ్ళది తప్పు కాదు, రెస్టారెంట్ పర్స్పెక్టివ్ నుండి ఆలోచిస్తే వీళ్ళది తప్పు కాదు. ఆ మధ్యలో ఏమైపోతుందంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వలన
ఏదో ఒక మాట అంటారు. ఏమైందంటే చిన్న ఎగ్జాంపుల్, ఒక డెలివరీ బాయ్ ఉండే, ఓకే, ఆర్డర్ వచ్చింది. వాళ్ళేంటి ఎన్ని డెలివరీ చేస్తే వాడికి అంత డబ్బులు వస్తాయి. వాళ్ళ ఆలోచన ఎట్లుంటుంది, వెళ్ళంగానే నాకు ఆర్డర్ రావాలి, తీసుకొని పోయి ఇచ్చేయాలి, నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ వస్తుంది యూజువల్గా. అవును, రెస్టారెంట్కి ఏంది మల్టిపుల్ ఆర్డర్స్ ఒకటే టైం వచ్చినప్పుడు ఆ ప్రిపరేషన్కి టైం పడుతుంది, ప్యాక్ చేసి అన్నీ చేసి తెచ్చి పెట్టి ఇవ్వడానికి. ఈ గ్యాప్లో ఏమైపోతుంది అంటే ఎవరో ఒక పర్సన్ ఉంటాడు ఆత్రంగా, ఎవరో ఒకడు ఉంటాడు వచ్చి తిక్కగా మాట్లాడతాడు, ఆడుండే అబ్బాయిని ఏదో తిట్టాడు, వచ్చి పార్క్ చేసి వెళ్ళిపోయాడా. డెలివరీ బాయ్ అక్కడ మన దగ్గర పనిచేసే అబ్బాయిని తిట్టాడు. ఓకే, మన పార్కింగ్ అది పార్సల్ ఇచ్చే అబ్బాయిని చెప్పా, ఎంతసేపు అవుతుంది ఏంది అందరు వస్తుంది నాది రాదు అంటే వాడు చెప్పాడు అబ్బాయి, భయ్యా వస్తాయి, లైన్లో వస్తాయి, వెయిట్ చేయండి అని. ఇంకోటి అట్లా దీంట్లో వాగ్వాదం జరిగింది, ఏదో మాట అనడం, ఓకే, ఇతను ఏదో మాట అనడం, అట్లా గొడవ అయింది. గొడవ అయ్యి ఏదో చిన్న కొట్టుకున్నారు ఇద్దరు, ఈ అబ్బాయి ఇద్దరి మధ్యలో. ఇది జరిగినప్పుడు అక్కడ మీకున్న ఈ కస్టమర్లకి ఇబ్బంది ఉండదు అంటే సపరేట్ సెక్షన్ ఉంటుంది, ఆ సెక్షన్లో అవుతూ ఉంటాయి సార్. అవును, ఎందుకంటే రోజుకి ఇంతమంది వస్తూ ఉంటారు, ఏదో ఎక్కడో దగ్గర ఒక ఇష్యూస్ వస్తూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఒక్కరినో ఇద్దరినో డీల్ చేస్తా అంటే ఏమి రావు, కొన్ని వేల మందిని మేము డీల్ చేస్తాం డైలీ. ఎవ్రీడే ఉంటాయి అనేది నేను అందుకే ఎవ్రీడే మాకనే కాదు, ఏ రెస్టారెంట్ అంటేనే అందరు ఏమనుకుంటారంటే పూలబాట అనుకుంటారు, కాదు ముల్లబాట. మీరు నిద్రపోతానప్పుడు కూడా మీ ఫోన్ ఆఫ్ చేసేకి లేదు. నేను చెప్తున్నా కదా, నా ఫోన్ 24 hours ఓపెన్లోనే ఉంటుంది. నిజంగా చెప్తున్నా, నిద్ర 2 గంటలప్పుడు ఫోన్ వచ్చినా టక్కన లేసి ఏదైనా ఇష్యూ అంటే పరిగెత్తాల్సిందే, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. మనం ఆపేసినామంటే నష్టపోయేది మనమే మళ్ళీ. అవును, 2 రకాలుగా ఇబ్బంది మనకే, అంతే. సో అట్లా ఆ దాంట్లో ఆ రోజు ఏదో అయితే పంచాయతీ స్టేషన్ కాటికి పోయి మాట్లాడుకొని సాల్వ్ చేసుకొని ఇంకా రోజు ఏదో ఒకటి, ఇది ఒకటని కాదు, ఒక్కో రోజు ఒక్కొక్క ఇష్యూ వస్తుంది సార్. ఒక్కో రోజు ఒక కస్టమర్ది వస్తాడు, పార్కింగ్ దగ్గర ఏదో తగులుతుంది కారు, ఏదో అవుతుంది, వచ్చి మమ్మల్ని పట్టుకుంటారు, మీ రెస్టారెంట్ పార్కింగ్లోనే నేను పెడతా ఉంటే తగిలింది అని. లేదా ఇంకొక కస్టమర్ కారు పోయేటప్పుడు తగిలిచ్చిపోతాడు, పార్కింగ్లో ఉంటాయి సార్, రైట్. అవును, కస్టమర్ తీసుకొని పోయేటప్పుడు తగులితే వస్తాడు, నీ రెస్టారెంట్ ప్రిమైజెస్లోనే అయింది అంటే ఒక రెస్టారెంట్కు పోతే ఇంకా సర్వం బాధ్యత రెస్టారెంట్దే అన్నట్టు ఎట్లయితుంది సార్? కాదు కదా. ఇప్పుడు ఇది నాకనే కాదు, ఏ రెస్టారెంట్ కానీ రోడ్లో పోతా ఉంటావు, నీ కారు ఎవడో తగిలిస్తాడు, పోయి గవర్నమెంట్ని పట్టుకుంటావా? ఏవి రోడ్ మీదే కదా, గవర్నమెంటే కదా మేనేజ్ చేస్తూ ఉంది, వాడు తగిలిచ్చాడు నాకు డబ్బులు కట్టాను గవర్నమెంట్. ఇటు రెస్టారెంట్ వరకు వచ్చాడు రెస్టారెంట్, ఎందుకంటే అక్కడ బోర్డు అంతా కనబడుతూ ఉంటుంది కాబట్టి. కరెక్టే. అంటే ఇట్లాంటివన్నీ ఎన్నో ఉంటాయి సార్, ఒకటని కాదు. నేను నువ్వు ఒక రోజు మీరు నాతో వచ్చి ఒక రోజు ఉన్నారంటే మీకు అర్థమవుతుంది ఏంది ఇదంతా పంచాయతీలతోనే సగం రోజు అయిపోతుంది మనకి. మీరు అంటారు నువ్వేం వ్యాపారం చేసుకుంటున్నావా లేకపోతే పంచాయతీలు చేసుకుంటున్నావా అని. ప్రతిరోజు ఇదే ఉంటుంది సార్. అట్లా మాకు 1,00,000 సమస్యలు ఉంటాయి, అంటే బయట కనపడవు ఇవన్నీ. అంటే నాకు యాక్చువల్లీ ఎందుకు అనిపించిందంటే, అఫ్ కోర్స్ బిజినెస్ అంటేనే రిస్క్తో కూడిన ఇదే, కానీ నాకు మీతో మాట్లాడుతున్నప్పుడు అనిపించిందంటే, ఆంటర్ప్రెనర్స్ రిస్క్ తీసుకుంటే వాళ్ళు రీచ్ అయ్యే టార్గెట్స్ చాలా హై ఉంటాయండి. మీరు రిస్క్ తీసుకున్న మేజర్ రిస్క్ ఏంటనేది మీ లైఫ్లో చెప్పండి సార్. నేను రిస్క్ తీసుకున్నా అంటే ఒక పర్సన్ లైక్ మీ నాలాంటి ఒకనికి అసలు ఈ పాతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చి నో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నథింగ్, నో వన్ ఈజ్ దేర్. నేను పడితే నన్ను లేపేటోడు కూడా ఎవడు లేడు. అట్లాంటి వాడికి ఊరు నుండి అప్పులు చేసుకొని వచ్చి పెట్టి అన్నీ పోగొట్టుకొని, డూ యూ రియల్లీ సజెస్ట్ ఎవరికైనా చెప్తావా అరే నువ్వు ఈ పాత్ తీసుకో అని చెప్తావా? నాకేదో నిజంగా బై గాడ్ గ్రేస్ మనం బయటపడ్డాం, కానీ ఇట్లాంటి కేసు ఎన్ని ఉంటాయి సార్? వెరీ రేర్. అవును, ఫెయిల్యూర్ పర్సెంటేజ్ ఎక్కువ. సో మెనీ, అవును, చాలా ఎక్కువ. నువ్వు 100 మంది తీసుకుంటే 95 మంది ఫెయిల్యూర్లోనే ఉంటుంది. మరి అట్లాంటి పాత్ని ఒక పర్సన్ వాడికి వాడు ఏదో కష్టపడుకొని ఉద్యోగం చేసుకొని ఏదో 4 రాళ్ళు నెలకింత సంపాదించుకొని ప్రశాంతంగా బతుకని చెప్తావా? లేకపోతే తీసుకొని పోయి ఇదిగో ఈ పంచాయతీలో పడిపోయి ముళ్ళల్లో అంతా నడుచుకుంటూ పోయి నువ్వు ఉన్నదంతా పోగొట్టుకొని ఉండు అంటారా ఎవరైనా కానీ? సో నా లాంటి బ్యాక్గ్రౌండ్ ఉండి నా లాంటి వచ్చిన పరిస్థితికి వచ్చినోనికి ఈ పాతే కరెక్ట్ కాదు. బట్ నేను చేసిన తప్పులు చేయకుంటే అది సేఫ్ అని అంట. నేనేం తప్పులు చేసినానంటే, ఇనీషియల్గా మనకు నాలెడ్జ్ లేకపోవడం బిజినెస్ మీద. ఎందుకంటే మనం ఏం బిజినెస్ ఫ్యామిలీస్ నుంచి రాలేదు. బిజినెస్ అంటే ఏదో కూడా తెలియదు మనకు. ఏదో ప్యాషన్, ఏదో చేయాలని సాధించాలనే తపన తప్పితే
మరి ఇప్పుడు అట్లున్నప్పుడు ఉన్నదంతా తీసుకొచ్చి అప్పులు తీసుకొని వచ్చి మన తాహతకు మించి మన దగ్గర ఉన్నదానికన్నా ఎక్కువ అంటే మనం ఎప్పుడు ఎట్లుండాలంటే మనం అప్పు చేస్తే మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అమ్మితే అట్లీస్ట్ అప్పు పోయి ఒక అట్లీస్ట్ ఒక 20-30% అన్న మిగిలితే మన లైఫ్కి మళ్ళీ మనం రీస్టార్ట్ చేసుకోవచ్చు. అది మనం క్యాల్కులేట్ చేసుకోవాల్సిన విషయం. ఈడ నాకు ఉన్నదానికంటే మొత్తం అమ్మినా ఇంకొక మళ్ళా ఒక 50%-60% మళ్ళీ అప్పులోనే ఉంటాం. మరి అట్లా కరెక్ట్ కాదు కదా. సో అట్లా అది తప్పు చేయకూడదు అంట నేను. ఆల్ ఇన్ చేయొద్దు. క్యాల్కులేటివ్ రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యూ లెర్న్ సంథింగ్ ఇన్ దిస్. ఆబ్వియస్లీ నేను చెప్తున్నా కదా, ఇట్స్ అ వెరీ కాస్ట్లీ లెర్నింగ్ నాకు అప్పట్లో. కాస్ట్లీ లెర్నింగ్ నాకు అప్పుడు. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఏదో ఊరికి నవ్వుతా మాట్లాడుతున్నా కానీ ఆ రోజు నవ్వే లేదు నా ముఖంలో. నన్ను చూస్తే లిటరల్లీ ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్లో నన్ను చూస్తే ఈరోజు నా ముఖానికి ఆ రోజు ముఖానికి డిఫరెన్సే ఉంటుంది. ఎప్పుడు టెన్షన్ నిద్ర పట్టదు. ఏం చేస్తున్నానో ఏం చేయాలో తెలియదు, ఏం చేసినా కుదరట్లేదు, అన్నీ దెబ్బలు తగులుతూ ఉన్నాయి, ముందుకు పోలేకపోతా. ఒక స్టెప్ ముందుకు పడిందంటే 4 స్టెప్లు వెనక్కి పడుతూ ఉంది. మరి ఇప్పుడు అట్లాంటి కండిషన్లో ఉండింటే అట్లాంటిది మరి కరెక్ట్ కాదు కదా. ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక ఉద్యోగం చేసుకొని నెలకు ₹1,00,000 సంపాదించుకుంటే లైఫ్ సెటిల్. అది హ్యాపీ లైఫ్. అంటే మనకు ఇంకా టెన్షన్ ఉండదు, ఏదో మనం చేసుకున్నామా హ్యాపీగా పోతున్నామా అని. కానీ నాకేంటంటే ఏదో సాధించాలనే తపన, చిన్నప్పటి నుంచి కూడా ఏదో చేయాలనే కోరిక. అండ్ నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని ముందు నుంచి కూడా. అండ్ నా కాలేజ్ డేస్ నుంచి కూడా నేను నా ఓన్ మనీ నేనే సంపాదించుకునేవాడిని, అంతా చేసుకునేవాడిని. ఓకే. సో నాకెప్పుడు ఇది లేదు, నాకెప్పుడు రిస్క్ టేకింగ్ ఇదే ఉండింది. బట్ స్టిల్ ఇది చాలా చాలా పెద్ద రిస్క్ నేను తీసుకున్నది ఆ రోజు. రైట్. సో మీరు అన్న ఒక భయం ఉంటుందిగా. ఇప్పుడు ఒక మొత్తం తీసుకొచ్చి పెట్టేసిన తర్వాత, సో 2009 నేను ఆల్రెడీ నాకు తెలుసు మీకు కదా, 2019లో మీరు ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ అది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి, సో యూ సోల్డ్ సమ్ ల్యాండ్ అమ్మేసి మళ్ళీ తీసుకొచ్చి దీన్ని స్టార్ట్ చేయడానికి ఒక ధైర్యం ఉంటుంది. ఈ ధైర్యం వెనక అంటే ఏదైతే అయింది చూడాల్సిందే, ముందుకు అడుగేయాల్సిందే అని అంత స్ట్రాంగ్ ఆ మొండి ధైర్యం ఎట్లా, లైక్ హౌ యూ? సార్ ఎందుకు అని అంటే ఒకటి స్వతహాగా మా రాయలసీమ వాళ్ళకు రొంతది మొండితనం ఉంటుంది. కొంచెం మొండితనం. మాదంతా ఎట్లుంటుంది అంటే ఆ మధ్యలో ప్లే చేయడం చాలా కొంచెం తక్కువ, అయితే పైన లేదా కింద పడిపోవడమే. ఓకే. ఆ మధ్యలో ఎందుకంటే మా ప్రాంతంలో అట్లాంటి మైండ్ సెట్ దీంట్లోనే పెరిగిన వాతావరణం. అయితే కొట్టు గట్టిగా లేదా పడిపో, మధ్యలో ఇట్లా క్యాల్కులేటివ్గా చాలా మంది ఉండదు అప్పటి రోజుల్లో. సో మేబీ నాకు కూడా అది కొంచెం అలవాటు అయి ఉండొచ్చు. సెకండ్ ఇంకోటి ఏందనంటే నాకు ఇంకా వేరే ఆప్షన్ లేకపోయింది సార్. ఏదో చేయాలనే తపనుంది, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఒకవేళ నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫుడ్ నచ్చక, లేదంటే నా ఫుడ్కు మాత్రం యాక్సెప్టెన్స్ రాక అట్లా ఉండుంటే అది డిఫరెంట్ స్టోరీ. రైట్. అక్కడనే ఆపేసేవాడినేమో. రైట్. సో నాకు నా బ్రాండ్ నేమ్ విన్న దగ్గర నుంచి, నా కాన్సెప్ట్ విన్న దగ్గర నుంచి, నా టేస్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. రైట్. సో అందరూ చాలా మంచి దీనికి భవిష్యత్తు ఉంది అని చెప్పారు. రైట్. సో మరి ఇంతమంది చెప్పినప్పుడు నాకు ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఓన్లీ థింగ్ ఏంది, మన ఆపరేషనల్ ఇష్యూస్ని మనం సాల్వ్ చేసుకోవాలా. అప్పుడు నష్టపోయింది ఎందుకు, ఆపరేషనల్ ఇష్యూస్. సో ఆపరేషనల్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకుంటే నీ ప్రోడక్ట్ ఆల్రెడీ సెల్ అయిపోయింది, అయ్యింది. బ్రాండ్ సూపర్ స్టార్ బ్రాండ్ అయ్యింది. సో ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. ఆ ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే ప్రాసెస్సే నా ఫస్ట్ 2-3 ఇయర్స్. ఓకే. సో ఆ 2-3 ఇయర్స్ చాలా స్ట్రగుల్ అయిన ఈ ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి. సో అది సాల్వ్ చేసుకున్న తర్వాత దెన్ ఇంకా గ్రోత్ స్టార్ట్ అయింది. సో కాబట్టి నాకు ఆ టైంలో నాకు ఒకటి సార్, డిప్రెషను, నిద్రపోను, కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చునేవాడిని. లిటరలీ చెప్తున్నా. ఏం సార్, ఏది ముట్టుకున్నా పేలుతా ఉంది సార్. ఇప్పుడు ఈరోజు సపోజ్ మీరు ఉన్నారు, మీరు ఏం చేయాలన్నా మీకు తిరిగి కొడతా ఉంది. 1, 2, 3 ఎన్నిసార్లు చూస్తారు మీరు. ఓకే. అప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే ఒక్కోసారి ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ఇంకా గివప్ కొట్టేసి కానీ పక్కన పెట్టి జాబ్లకు అప్లై చేద్దామని రెజ్యూమ్ అన్ని అప్లోడ్ చేసి నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్డేట్ చేసి అన్నీ అప్డేట్ చేసుకొని రెడీగా అవుతున్నాయి. ఇంకా నిజమా? ఆ టైంలో అందరూ వచ్చి ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చి ఎందుకు ఇంత ప్రయత్నం చేసినాం కదా, ఇంకో 6 months చూడు, రైట్, అప్పటికీ ఇది అవ్వకపోతే యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ కదా, ఇంత కష్టపడి మళ్ళీ అనే ధైర్యం ఇచ్చి అందరూ కూడా. సో అప్పుడు ఓకే ఇంకో 6 months చూద్దాము అని చెప్పి మళ్ళీ ట్రై చేయడం, మళ్ళీ నిదానంగా ఒక్కొక్కటి చేసుకుంటారు. ఇప్పుడు ఇది ఏ ఇయర్? ఇది
2021 సార్, కోవిడ్ టైంలో మనం పెట్టాము, ట్రక్ తీసేసాం, మళ్ళీ సెకండ్ టైం బంజారాహిల్స్లో స్టార్ట్ చేసిన 3 నెలలకే కోవిడ్. జనవరిలో పెట్టారు కదా, జనవరిలో పెట్టాము, మార్చి కోవిడ్. ఇంకా తర్వాత అదంతా ఇంకా కోవిడ్ స్టోరీ చెప్పాల్సిన, సర్వైవ్ అవడమే గొప్ప సంగతి, సర్వైవ్ అవడం పెద్ద సక్సెస్ సార్. సక్సెస్. కోవిడ్ టైంలో పెద్ద బ్రాండ్లే ఎత్తేసి పక్కకు పెట్టేశారు. అవును పెద్ద బ్రాండ్స్, లైక్ లెగసీ బ్రాండ్స్. మనం ఆ కోవిడ్ టైంలో సర్వైవ్ అవ్వడమే గొప్ప సంగతి మనం. సో అది చేసాం, ఏదో దేవుడు. 21 కూడా ఎఫెక్ట్ అయింది కదా. 2021, 22 నుంచి మళ్ళీ మాకు కొంత మెల్లగా స్టార్ట్ అయింది. 22, 23, 24 ఈ 3 సంవత్సరాలు మెల్లగా గ్రో అయినాం. 2021 సెటిల్ అవడానికే మాకు ఊపిరి పీల్చుకునేకే లేదు సార్. అవును ఒకటి పోతే ఒకటి. అవును అట్లా. కానీ నాకు ఇప్పుడు యూ హ్యావ్ 5 అవుట్లెట్స్ కదా, అంతేనా? ఈ 5 అవుట్లెట్స్ జనరల్లీ మీరు అన్ని మీ ఓన్ అవుట్లెట్సేనా? ఓన్ అవుట్లెట్స్. ఇప్పుడు చాలామంది కొన్ని రెస్టారెంట్స్ లైక్ దే విల్ గివ్ ఫర్ ఫ్రాంచైజీ, మీకు ఫ్రాంచైజీ ఇచ్చేస్తాము, మీరు రన్ చేసుకోండి అని వాళ్ళ బ్రాండ్ నేమ్ పెట్టుకుని రన్ చేస్తారు కదా. మీరు ఎప్పుడు ఫ్రాంచైజీ అంటే మిమ్మల్ని అడుగుతారుగా, మాకు ఫ్రాంచైజీ ఇవ్వండి అడుగుతారుగా. మీరు ఎప్పుడు మిమ్మల్ని ఎవరు అడిగినప్పుడు వాట్ యూ సే అబౌట్, నేనే అడిగానండి, వాట్ యూ సే అబౌట్ ఫర్ మీ? సార్ ఒకటి చెప్తాను సార్, ఫ్రాంచైజీ అనేది ఇట్స్ అ ఫ్యాన్సీ థింగ్. ఓకే, యూనో ఫ్రాంచైజీ స్టార్ట్ చేసింది అమెరికన్ బ్రాండ్స్. ఓకే, అవును. అమెరికన్ బ్రాండ్స్ ఏ లెవెల్ ఆఫ్ ఆపరేషనల్ కన్సిస్టెన్సీతో వర్క్ చేస్తాయి, ఏ లెవెల్ ఆఫ్ వాళ్ళ ఇవి ఉంటాయి, ఆపరేషన్స్ కానివచ్చు, లేదంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కావచ్చు, రైట్, ఇవన్నీ ఏ లెవెల్ ఉంటాయంటే దే క్యాన్ ఆపరేట్. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఫుడ్కు, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ ఫుడ్లో, దట్ టు టిఫిన్ సెగ్మెంట్లో, ఇది ఎస్ఓపీస్ని ఇంప్లిమెంట్ చేసి ఆ స్టాండర్డ్గా నడిపించడం అనేది ఇట్స్ చాలా టఫ్. సెకండ్ థింగ్, ఈ దీంట్లో డబ్బులు అనేది ఎక్కువ మిగలదు సార్. అందరూ ఏమనుకుంటారంటే ఓ డబ్బులు మిగిలిపోతాయని అనుకుంటారు. అందరికి అదే కదా కనపడేది. అందరూ అనుకునే డబ్బులు బాగా మిగులుతాయి, రెస్టారెంట్ అనగానే బాగా మిగులుతాయి అనుకుంటాను. నేను అదే అంటున్నా, అదొక రాంగ్ అజంప్షన్ సార్. ఇప్పుడున్న దీంట్లో ఒక్కొక్క అవుట్లెట్, మా బంజారాహిల్స్ అవుట్లెట్ రెంట్ సంవేర్ 4 నుంచి 4.5 లక్షలు అవుతుంది. బయట వ్యాలెట్ డ్రైవర్లు 3 నుంచి 4 ఉంటారు, ఒక్కొక్కరికి 20,000 జీతం. అంటే 5-5.5 లక్షలు ఆడనే పోతుంది. ఎలక్ట్రిసిటీ, వాటరు, శాలరీస్, ఎక్స్పెండిచర్, మిస్లీనియస్ ఇన్ని ఉంటాయి. ఇంత ఉన్నప్పుడు మళ్ళీ మెటీరియల్ ఇవన్నీ మనం హై క్వాలిటీ మెటీరియల్ తెప్పిస్తాము, మా ఊరు నుంచి తెప్పిస్తాం. క్వాలిటీ ఇక్కడ 10 రూపాయలు అంటే 12 రూపాయలు అవుతుంది ఖర్చు నాకు, అయినా మేము కాంప్రమైజ్ అవ్వము. అండ్ మేము అమ్ముతున్న ప్రైస్ తక్కువే, మిడ్ రేంజ్ ప్రైస్ కదా. సో అందరికీ టిఫిన్స్ సెగ్మెంట్ అనగానే ఎక్కువ ఇది ఉంటుంది అని అనుకుంటారు, కానీ బట్ దట్స్ నాట్ ట్రూ. అక్కడనే బోల్తా పడి చాలామంది దెబ్బతింటారు. సెకండ్ థింగ్, ఫుడ్ బిజినెస్ అనేది ఇట్స్ అ ప్యాషన్ డ్రివెన్ బిజినెస్. మీరు ఏ ఇండస్ట్రీ అయినా చూడండి, ప్యాషన్ డ్రివెన్ ఇండస్ట్రీస్ ఫెయిల్యూర్ శాతం ఎక్కువ ఉంటుంది సక్సెస్ కన్నా కూడా. రైట్. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో ప్యాషన్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్. ట్రూ. సో ప్యాషన్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్ ఉన్నప్పుడు మీకు ఎట్లా ఉంటుందంటే, మీ దగ్గర ఇప్పుడు 100 కోట్ల సినిమా మీద పెట్టేస్తే సక్సెస్ అయిపోద్దా సార్? అవ్వదు కదా. మంచి కథ ఉండాలి, ప్రొడ్యూసర్ కరెక్ట్గా ఉండాలి, ఎన్నో డిపార్ట్మెంట్స్ అన్నీ అలైన్ అయ్యి ఒక అవుట్పుట్ తీసి అవుట్పుట్ని మళ్ళీ కరెక్ట్గా సెల్ చేసి అమ్ముకొని మార్కెట్లో నుంచి డబ్బులు తీసుకున్న రోజే సక్సెస్. అంతే. 100 కోట్లు పెట్టేస్తే మనకేమి సినిమా సక్సెస్ అవ్వదు కదా. సిమిలర్ వే ఈడ కూడా రెస్టారెంట్, ఏదో మన దగ్గర 2 కోట్లు 3 కోట్లు డబ్బులు పెట్టేస్తే సక్సెస్ అయిపోతుంది అని అనుకుంటారు. ఎందుకు? హై ఇంటీరియర్స్ పెట్టడం ఏముంది సార్, ఒక ఇంటీరియర్ డిజైనర్ని హైర్ చేసుకొని ఒకరికి కాంట్రాక్ట్ ఇస్తే నీకు ఎట్లా కావాలో అట్లా చేసి ఇస్తాడు. అందరు చేసి తప్పేం తెలుసా, గ్రౌండ్ వర్క్ ఉండదు. ఏం తేవాలి, ఎట్లా చేయాలి, ఫుడ్ ఏమి ఇవ్వాలి అనేటటువంటి క్లారిటీ తెచ్చుకోరు. ఇప్పుడు మీ రెస్టారెంట్ ఉంది, మీ దగ్గర నుంచి ఒకరిని తీసుకోవాలి, వాడికి మీరు 30,000 ఇస్తే నేను 40,000 ఇస్తాను, తీసుకొని వస్తాను, వాడితో చేపేయాలని అనుకుంటారు. అట్లా కాదు కదా. రైట్. ఇట్స్ అ కంటిన్యూస్ ఎఫర్ట్, కంటిన్యూస్ ప్రాసెస్. అది వాళ్ళకి కూడా అర్థం కాదు అది ఏం చేయాలని. అది ఆ ఫౌండర్ దగ్గర నుంచి అది పోతా ఉంటుంది ఫీడ్. సో యూ కాంట్ రెప్లికేట్ ద ఫౌండర్స్ బ్రెయిన్ కదా, ఆబ్వియస్లీ. అవును. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఆ క్రియేటివ్ అండ్ ఇది ప్యాషన్ డ్రివెన్ బిజినెస్, దీంట్లో డబ్బుల కోసం వచ్చి దిగితే మాత్రం డబ్బులు రావు. కరెక్ట్. డబ్బుల కోసం నేను డబ్బులు పెడితే డబ్బులు వస్తాయంటే కాదు. ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ కాదు. అండ్ ఇది హైలీ చెప్తున్నా కదా, నీకు నిద్రపోయే కూడా టైం, నీకు ప్రశాంతంగా నిద్రపోను కూడా నిద్రపోలేవు సార్. మీరు రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతా అంటారు సార్? మీరు కూడా మా ఫీల్డే కాబట్టి మీకు కూడా నిద్ర పట్టదు డెఫినెట్లీ.
ఇప్పుడు ఇన్ జనరల్గా ప్రశాంతంగా పడుకోవడం అంటే 7 నుంచి 8 గంటలు పడుకుంటారు, 6 to 8 hours వరకు కదా. అవును. నాకు 4 నుంచి 5 గంటలు ప్రశాంతంగా నిద్ర వస్తే హ్యాపీ అనుకుంటా. పడుకునే వరకు 2 అవుతుంది సార్, మళ్ళీ 7-7:30కి మెలకు వస్తుంది సార్. నేను పడుకోవాలన్నా నిద్ర పట్టదు. ఇప్పుడు మీరు చూడండి నా ఫోను కరెక్ట్గా రాత్రి నేను పడుకునే వరకు 2 o'clock అవుతాను. అవుట్లెట్స్ క్లోజ్ అయ్యి అన్ని చెక్ చేసుకోవాలమా, లేదంటే 2 o'clock 1:30, 2 అవుతుంది నాకు పడుకునే వరకు. అవుట్లెట్ 2 o'clock అంట ఉంటుంది. నాదేనే కాదు, రెస్టారెంట్లో ఉన్న, ఎందుకంటే నీకు ఒక పాయింట్ అయిపోయిన తర్వాత ఏంటంటే నీకు ఏం పని లేకపోయినా కూడా నీకు నిద్ర రాదు, ట్యూన్ అయిపోయి ఉంటుంది. నేను పోయి ఇప్పుడు 10 o'clock పడుకోవాలన్నా నాకు నిద్ర రాదు. 2 o'clock క్లోజ్ 1-1:30 ఆ టైంకే నాకు నిద్ర వస్తుంది. మళ్ళీ మార్నింగ్ 7:30, 8 కల్లా మెలకు. నేను పడుకోవాలి అనుకొని మొత్తం ఇట్లా బ్లాంకెట్ కప్పుకొని ఏం చేసినా కూడా ఏం సౌండ్, ఇంత సౌండ్ లేకపోయినా కూడా ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది. పడుకోవాలన్నా కూడా పడుకోలేను. అంటే అది అట్లా ట్యూన్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే చాలా ఇవన్నీ ఉంటాయి. ఫ్రాంచైజీ ఇస్తే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండదు. వాళ్ళకి ఇన్వెస్ట్ చేసేనా నాకు ఇంత అమౌంట్ వచ్చేస్తుంది నెలకి అనుకుంటారు, కానీ దే ఆర్ ఇన్వెస్టర్స్, రైట్. దే ఆర్ నాట్ ద షో రన్నర్స్. ఎగ్జాక్ట్. ఇన్వెస్ట్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే నేను 2 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే నాకు మంత్లీ ఎంత రిటర్న్ వస్తుంది అనేది ఆలోచిస్తారు, కానీ ఆ లోపల ఉండే పెయిన్ గురించి ఆలోచన చేయరు అండ్ వాళ్ళు దాన్ని తీసుకోలేరు. నేను ఇంత కష్టపడి ఇంత చేస్తే నాకు మిగిలేది ఇంతేనా, దీనికోసమా నేను ఇంత పని చేయాలన్నా, వద్దు ఎత్తేసే అంటారు. మీరు కావాలంటే మీరు మార్కెట్లో ఇన్ని ఫ్రాంచైజీలు ఇచ్చారు కదా టిఫిన్ సెగ్మెంట్లో, ఎన్ని సక్సెస్ఫుల్గా ఉన్నాయో చూడండి. నా ఫిలాసఫీ ఏంటంటే నేను ఐ వాంట్ టు గివ్ గుడ్ దోసా అండ్ ఇడ్లీ, ఐ వాంట్ టు సెల్ దోసా అండ్ ఇడ్లీ, నాట్ ద బ్రాండ్. నేను ఒక అవుట్లెట్లో ఇడ్లీ దోశ సేల్ చేసి నేను సంపాదించే అమౌంట్ని నాకు 1 సంవత్సరం పడుతుందేమో ఒక ఫ్రాంచైజీ అమ్మితే నేను సంపాదించుకోవడానికి. నేను ఒక ఫ్రాంచైజీ అమ్మితే నాకు వచ్చే డబ్బు అవుట్లెట్ నడిపి సంపాదించాలంటే నాకు 1 year పడుతుంది. అర్థమైంది డిఫరెన్స్? వెరీ ట్రూ. యూ వాంట్ టు సెల్ ఇడ్లీ దోస, యు ఆర్ నాట్ ద బ్రాండ్. సో జనాలు ఏం చేస్తారని అంటే దే సెల్ బ్రాండ్, నాట్ ఇడ్లీ దోశ. గ్రేట్, సచ్ ఎ వండర్ఫుల్ థింగ్. అంటే నేను ఇప్పుడు వరకు ఆ ఫ్రాంచైజీ మోడల్లో చాలా వరకు వర్కౌట్ చేస్తున్నాను అనుకున్నాను, కానీ బట్ ఒక డిఫరెంట్ పర్సెప్షన్ చెప్పినందుకు ఐ థింక్ ఆడియన్స్ కూడా బాగా దిస్ ద యాక్చువల్లీ పాయింట్ వేర్ ఫర్ ఫ్రాంచైజీ అండ్ ఓన్ బ్రాండ్స్కి ఉన్న. ఇప్పుడు మీరు ఒక సెంట్రల్ కిచెన్ అప్లై పెట్టిన తర్వాత యూ నీడ్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ టు ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. ఇప్పుడు సెంటర్ ఒక పాయింట్ పెట్టుకొని ఎక్కడెక్కడో ఉంటుంది. ఏదైనా రెస్టారెంట్లో మీకు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ అయిపోయిందనో లేకపోతే ఇక్కడ తక్కువైపోతుందనో అని కంప్లీట్ మానిటర్ చేసుకుంటూనే ఉండాలా? కంప్లీట్ సార్, అది ఒక పెద్ద టార్చర్ సార్. నేను చెప్తున్నా కదా, కన్సిస్టెన్సీ తీసుకురావాలనే ఒకటే ఒక పాయింట్ తప్పితే అన్ని నెగిటివ్సే. దీంతో ప్రతి ఒక్కటి నెగిటివే, అదొక్కటే పాజిటివ్. దానికోసమే ఇంత ఉన్నా కూడా మనం ఫైట్ చేసేది. రైట్. మీరు నమ్మరు సార్, ఇప్పుడు ఆటో పోతూ ఉంటుంది, పంచర్ అవుతుంది. ఇంకసలు అక్కడ కరెక్ట్గా 4:30 ఈవినింగ్ టైం తీసుకుంటే 4:30 కల్లా రీచ్ అవ్వాలి, మధ్యలో పంచర్ అయింది. అదొక టెన్షన్. అది మళ్ళీ ఇంకొకటి ఆటో పంపించి మళ్ళీ లిఫ్ట్ చేపించి పంపించి ఆడ టైంకి వెళ్ళిందా లేదా, ఇది ఇంకా ఎవ్రీ డే మానిటరింగ్, హెడ్ఏక్. అందుకే నేను చెప్తున్నది ఏంటంటే మెంటల్ టార్చర్ ఉంటుంది. మనం ప్యాషనెట్ ఉంటే అదంతా ఎట్లయిపోతుంది అంటే ఇట్లా లోపల లైక్ విల్ ఎంజాయ్ ఆల్సో. నా లైఫ్ ఇంత. సో ఆబ్వియస్లీ నువ్వు ఎప్పుడు మీరు బాధ అనిపించదు, అరే నా లైఫ్ ఇంత సార్, దీనికి ఏంటి సార్ట్ అవుట్ చేయడానికి ఏంటి అని ఒక ఇదే. నేను పెళ్లి చేసుకోకపోవడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే సార్. మీ ఇంకా పెళ్లి కాలేదా? కాలేదు సార్. సో రీజన్ ఏమంటే నేను బయటికి పోయినా నాకు ఫోన్ కాల్స్ ఉంటాయి, ఇంట్లో ఉన్నా ఫోన్ కాల్స్, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కడున్నా ఇంట్లో ఉన్నా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ లెట్సే మేము ఏదో ఒక పెళ్లి చేసుకున్నా, ఒక డిన్నర్కో ఎక్కడికో పోయినా, ఆడికి పోయిన తర్వాత సార్ పంచర్ ఒక గాడికా అంటాడు. ఫోన్ తీసుకొని దానికి మళ్ళీ ఇంకొకరిని ఏమన్నా ఆల్టర్నేటివ్ పట్టుకొని అరే ఉదర్ జావ్ ఉదర్ జావ్ అని చెప్పి దాన్ని మళ్ళీ సార్ట్ చేసుకొని 1/2 hour అయిపోతుంది. 1/2 hour ఎదురు కూర్చున్న వాళ్ళు ఇట్లా చూస్తారు, నీతో వస్తే ఎప్పుడు ఇంత అట్లా బ్యాగ్ ఇచ్చిరేసి పక్కకు పోతారు. కరెక్టా కదా? కరెక్టే. సో మరి భరణ్ పెళ్లి చేసుకోపోవడానికి కారణం ఇదేనా? మరి లేకపోతే ఏం సార్, ఎక్కడ పోయినా ఇడ్లీ పిండి హే ఖతం హో గయా ఠీక్ హై భేజ్ రహా, దోశ బ్యాటర్ అయిపోయింది, దోశ బర్నర్ బరాబర్ నహీ ఆ రహా అంటాడు. ఠీక్ హై దోశ బర్నర్ కా రిపేర్ కర్వాతాం. రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సార్ పానీ నయ్యి, ఆ రోజు మీరు ఉన్నారు, అవును, వాటర్ రాలేదండి, అవును, వాటర్ సార్ 2 minutes సార్, అవును. అంటే లైఫ్ అంతా ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది. మరి ఇప్పుడు ఇట్లాంటి పంచాయతీ ఉన్న నాకు ఇంకొక
వాళ్ళ పీస్ఫుల్ లైఫ్లో ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి దీంట్లో వేసి ఎక్కడికి పోయినా ఇడ్లీ దోశ పొంగల్ అనుకుంటా కూర్చుంటే ఎవరు సార్ ఉంటారు? అందుకని చెప్పి అంటే యూ కెన్ మేనేజ్ కదా, యూ కెన్ కీప్ సమ్ ఆఫ్ యువర్ సూపర్వైజర్స్ అని పెట్టచ్చు కదా. మీరే చెప్పండి సార్, అదేలే ఇంత టార్చర్ని ఎవడైనా మీద వేసుకొని పని చేస్తాడా? అన్లెస్ మనం అయితే తప్పితే. అవును, మనం మనలాంటి పిచ్చోళ్ళు ఉంటే తప్పించి కదా. కరెక్ట్. ఇప్పుడు ఎవడో ఒకరిని పెడతాం, సపోజ్ లెట్స్ ఇది మేనేజ్ చేయి, ఉన్నారు మా దగ్గర స్టాఫ్ లేరని కాదు, అదే అంత ఉన్నారు కాబట్టే ఈ రోజు నేను ఈడొచ్చి కూర్చోగలుగుతా ఉన్నా. లేకపోతే అది కూడా, లేకపోతే ఆడ ఖచ్చితంగా కౌంటర్లో నిలబడుకునే పరిస్థితిలో ఉండేవాడిని. రైట్ రైట్. అంత ఉన్నా కూడా ఇది ఉంటది. అందుకే నేను ఎప్పుడు చెప్తా, ఒక్క రెస్టారెంట్ పెట్టుకున్న పర్సన్ చాలా హ్యాపీగా, నాకన్నా ఎక్కువ డబ్బులు, నాకన్నా ఎక్కువ ప్రశాంతత, అన్నీ ఉంటాయి. ఇదంతా ఏందనంటే అదొక బ్రాండ్ నేమ్ అనే బ్రాండ్ పిచ్చి మనకి ఒక చేయాలని తపన ఉంది కదా. ఆ బ్రాండ్ బిల్డ్ చేయాలి, ఇంకా సిటీ మొత్తం బ్రాండ్ ఉండాలి, మనం ఎక్కడికి పోయినా మన బ్రాండ్ కనపడాలి. డబ్బులు కాదు, అదే అదే నిజంగా చెప్తున్నది. ఒక్క రెస్టారెంట్ నడిపేటోళ్ళు మాకన్నా ఎక్కువ సంపాదిస్తారు సార్. అవును సార్. ఇప్పుడు నాకు ఎక్స్పెండిచర్ ఎక్కువ పోతుంది. ఒక రెస్టారెంట్లో 10 రూపాయలు మిగులుతా ఉందంటే నువ్వు 4 పెట్టుకునేటప్పుడు ఒక్కొక్క రెస్టారెంట్ మీద 5 రూపాయలే మిగులుతుంది. ఎంత టార్చర్ ఉంటుంది. ఓకే, నీకు నంబర్ ఆఫ్ ఇది పెరిగే కొద్దీ నీ ప్రాఫిటబిలిటీ తగ్గుతా పోతుంది. జనరల్గా పెరిగే కొద్దీ అంటే ఇప్పుడు చూడండి, ఒక రెస్టారెంట్ మీద 10 లక్షలు మిగిలింది అనుకుందాం. ఓకే, నువ్వు 5 రెస్టారెంట్లు పెడితే ఎంత మిగిలాలి? 50 లక్షలు మిగిలాలా? అవును, ఎవరికైనా. అవును, అక్కడ అంత మిగలదు. 20 lakhs 25 lakhs మిగులుతుంది. అవునా? ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది సార్. ఇప్పుడు చూడండి, నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఒక ప్రతి దాంట్లో ఎగ్జాంపుల్ మళ్ళీ లక్షలు మిగులుతుందని అనుకోవాలి. లేదు, చాలా మందికి తెలుసుగా. ఒక కష్టాలు కూడా మాకు తెలియాలబ్బా. అదే అన్ని సుఖాలే కాదు, ఎప్పుడు చూసినా ఒక ఫుల్ ఫ్లవర్స్ వేసుకున్నా వీళ్ళు భలే కూర్చుంటున్నారు అనుకోకుండా మీకు కింద ముళ్ళు కనపడవు సార్. అదే ఆ ముళ్ళు, ఆ కింద ఉన్న బ్లడ్ మాకే కనపడుతుంది గుచ్చుకున్న తర్వాత. అందుకని కనపడినాం అంతే, పైకి నవ్వుతాం. అందుకని మా ఆడియన్స్ అప్పుడప్పుడు కొంచెం ఆ ముళ్ళు కూడా చూపిస్తే అయ్యో పాప. బేసికలీ సార్, ఇప్పుడు ఒక రెస్టారెంట్ నడిపేటప్పుడు నీకు సటన్ నంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అవును, నువ్వు మల్టిపుల్ రెస్టారెంట్స్ పోయే కొద్దీ నీ సెంట్రల్ టీము, దాని ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్లు, ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంటు, నీ సెంట్రల్ కిచెన్ ఎక్స్పెండిచరు ఇన్ని పెరుగుతాయి. రైట్. ఇన్ని పెరిగినాయని చెప్పి నీకేం అక్కడ 70 రూపాయలు ఉన్న 140 రూపాయలు పెట్టి కొనరు కదా. కొనరు. మరి ఇప్పుడు ఇన్ని ఒకటి ఉన్నప్పుడు ఇవన్నీ లేదు. అవును, ఇన్ని పెరిగినప్పుడు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక్క దాని మీద నీకు ఎక్స్ అమౌంట్ మిగులుతా ఉందంటే 5 వచ్చినప్పుడు 5x రాదు. ఏ 2x 2.5xనే ఉంటుంది. మిగతా 2.5x ఇక్కడ నీకు ఎక్స్పెండిచర్ పోతుంది. టార్చర్ ఎంత ఉంటుంది, పెయిన్ ఎంత ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఎన్ని వస్తాయి. చాలా. అది నేను చెప్పేది. అంటే ఒక బ్రాండ్ పెట్టుకొని ఒక్క సింగిల్ అవుట్లెట్ నడిపితే యూ విల్ హ్యావ్ మోర్ హ్యాపీనెస్, మోర్ ప్రాఫిటబిలిటీ. ఎన్ని బ్రాంచెస్ పెట్టాలని మీ కోరిక సార్? నాకైతే సిటీలో ఒక 40 బ్రాంచులు స్కోప్ అయితే ఉంది సార్. సో ఒక 40 బ్రాంచుల స్కోప్ నాకుంది. ఆ 40 బ్రాంచులు నేను ఎస్టాబ్లిష్ చేయాలనేది నా డ్రీమ్. 40 బ్రాంచెస్, మినిమం 40 బ్రాంచెస్కి స్కోప్ ఉంది. సో ఎన్నని పర్టికులర్ అనుకోలేదు కానీ బట్ 40కి అయితే స్కోప్ ఉంది. 40 వరకు ఉందని ఇప్పటి వరకు ఉన్న ఎస్టిమేట్ రీసెర్చ్లో. ఇదేంటంటే మనం గ్రో అయ్యే కొద్దీ, ట్రావెల్ చేస్తున్న కొద్దీ మనకి ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద హోల్ ఐడియా. బట్ అది ఎంతవరకు మనం అచీవ్ చేయగలుగుతాము, ఏ రకంగా అచీవ్ చేయగలుగుతాము అనేది మన టైం డిసైడ్ చేస్తాం. మీరు అవుట్ ఆఫ్ సిటీ అంటే అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు, చెన్నై అవ్వచ్చు, ఇలాంటి వాటికి వెళ్ళి ఎక్స్పాండ్ చేద్దాం ఆలోచన ఎప్పుడైనా అనిపించింది? సార్ ఇప్పుడు నాకు ఏంటంటే ఈ 40 చేయడానికే నాకు ఎన్నేళ్ళు వస్తుందో నాకు తెలియదు. ఇప్పటికే పెళ్లి చేసుకోలేదు నేను. ఇంకా వేరే దగ్గరికి పోతే ఎందుకు నేను ఇంకా మోడీ సాబ్ లాగా తిరగాలి మళ్ళీ నేను. ఇప్పుడు ఇంతకీ మీరు చేసుకుంటున్నారా, చేసుకోకూడదని ఫిక్స్ అయ్యారా, లేకపోతే వస్తే చేసుకోవాలని? అది తెలియదు సార్, నాకు ఇప్పటివరకు తెలియలా. అది మరి నాకేం రాసిందో మరి చూడాలి. అవునా? ఏమన్నా నేను కూడా దేశాన్ని ఉద్ధరించేదానికి ఏమైనా పుట్టినానా అనిపిస్తుంది ఒక్కోసారి. స్టిల్ సింగిల్ అబ్బా, చాలా మందికి తెలియదు సింగిల్ అట్లా అనిపిస్తూ ఉంటుంది. కానీ బట్ స్టిల్ ఐమ్ జస్ట్ జోక్ చేస్తున్నా కానీ. బట్ ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేట్స్లో కూడా చాలా స్కోప్ ఉంది సార్. రాయలసీమ ఫుడ్కు విపరీతమైన స్కోప్ ఉంది. ఎందుకో చెప్తాను రీజన్. సార్ మీకు టిఫిన్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి సార్? ఇడ్లీ దోశ. ఆ బ్రాండ్స్ అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? మన సిటీ అన్నారా? సిటీ కాదు, ఇన్ జనరల్గా ఇడ్లీ దోశ అనగానే మీకు గుర్తొచ్చేవి అంటే ఉడిపి. ఉడిపి అనేది ఒక చిన్న టౌన్ సార్ కర్ణాటకలో. అవును, ఉడిపి అనేది ఒక చిన్న టౌన్. అవును. మీరు మధ్యప్రదేశ్కి వెళ్ళండి, కనపడుతుంది ఉడిపి. రాజస్థాన్ వెళ్ళండి, అవును, ఉడిపి. ఎందుకు మొన్న యూపీకి వెళ్ళాం. ఢిల్లీకి వెళ్ళండి, ఉడిపి. బెంగళూరు వెళ్ళండి, ఉడిపి. అవును. మీరు
త్రూ అవుట్ ద కంట్రీ. నెల్లూరు ఉడిపి ఈజ్ దేర్. ఎక్కడికన్నా పోండి, అవునే, ఉడిపి. రైట్. హౌ? ఉడిపి అంటే ఇప్పటివరకు చాలా మందికి తెలియదు. ఉడిపి ఈజ్ అ టౌన్. అక్కడ నుంచి జనాలు ఓవర్ లైక్ లాస్ట్ 50-60 ఇయర్స్ నుంచి స్ప్రెడ్ అయిపోయి ఉడిపి అనే పేరు మీద ఈ ఫుడ్ ఏదైతే జాయింట్స్ ఉన్నాయో అవి బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. వండర్ఫుల్. ఇప్పుడు మా ఊరు నుంచి నేను వచ్చాను, నన్ను చూసి ఇంకో 10 మంది వస్తారు, 10 మంది వచ్చి 10 రకాలుగా పెడతారు. అట్లా ఒక 50-60 ఏళ్లకు మొత్తం కంట్రీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో అంతకన్నా బ్యూటిఫుల్ ఎక్స్ట్రాడినరీ టేస్ట్ మా రాయలసీమలో ఉంది, కానీ అన్టచ్డ్. ఎవ్వరూ దాన్ని తీసుకురాలా. రైట్. ఎవరు దాన్ని మా ఊర్ల వరకే ఉంది కానీ బయటికి వెళ్ళాల. రైట్. సో ఆ బయటికి వెళ్తే గనక నువ్వు అహ్మదాబాద్కి పో, లక్నోకి పో, ఢిల్లీకి వెళ్ళు, లేదా మధ్యప్రదేశ్కి రా, లేదా కేరళకి వెళ్ళు, లేదా గోవాకి వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళండి, ఇడ్లీ దోశ తిననోడు ఉంటారా? అందరు తినేవాళ్ళు కదా, దేర్ ఫేవరెట్ డిష్ కదా. అండ్ ఈ మెజారిటీ ఆఫ్ పీపుల్ కొంచెం స్పైస్ టచ్ని లైక్ చేస్తారు. అవును. కర్ణాటక ఫుడ్ అనేది కొంచెం బ్లాండ్ టేస్ట్ ఉంటుంది. అవును. వాళ్ళు కారం ఎక్కువ ఉండదు. అవును. మా రాయలసీమకు వచ్చే వరకు వీఆర్ నోన్ ఫర్ అవర్ స్పైసీ. అవును. సో ఈ కాంబినేషన్ అనేది బ్రహ్మాండమైన కాంబినేషన్. రైట్. ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. సో మరి ఇంత స్కోప్ ఉంది, త్రూ అవుట్ ద ఇండియా ఉంది. మీరు అహ్మదాబాద్లో కనుక పెడితే నేను హైదరాబాద్లో కంటే ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అక్కడ ప్రైస్ రేంజ్ ఎక్కువ. అంతేగా. నార్త్కి వెళ్ళే కొద్దీ నీకు ఇడ్లీ దోశ వాల్యూ పెరుగుతుంది. ఇడ్లీ దోశ మనకి ఇదేంటంటే మనకు రెగ్యులర్గా మనం తినే ఫుడ్ మన ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మనకు అవును ఇది అనిపించదు. అదే మీరు నార్త్ ఇండియాకి వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఇది ఒక ఎప్పుడు ఇంట్లో తినరు కదా. సో ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఇంకా ఎక్కువ దానికి వాల్యూ ఉంటుంది. సో దానివలన ఏమవుతుంది అని అంటే ప్రైస్ ఎక్కువ పెట్టచ్చు. దే పే దట్ ప్రైస్ ఫర్ దైర్ టేస్ట్కు. దీనికి ఇప్పుడు మీరు పెట్రోల్ని మీరు సౌదీ అరేబియాలోకి పోయి కొంటే ₹2 ఉంటుంది, ఇక్కడికి వస్తే ₹100 అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో సిమిలర్ వే ఇది చాలా స్కోప్, ఇంత స్కోప్ ఉంది. అవును. సో కాబట్టి స్కోప్ అయితే ఉంది. నాకు ఇక్కడ హైదరాబాద్లోనే నాకు ఇంకా 40 అవుట్లెట్ల స్కోప్ ఉంది. ఈరోజు ఇంకా మేము 5 అవుట్లెట్లే. నాకు అవి అచీవ్ చేయడానికి నాకు ఎంత టైం పడుతుందో ఇక్కడ సాచురేట్ అయినప్పుడే నేను వేరే దానికి చూస్తాను. రైట్ రైట్ రైట్. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా చేసుకోకుండా ఇక్కడ ఆల్రెడీ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్, పేరు వచ్చింది, ఒక ఎస్టాబ్లిష్ అయి ఉన్నాము. సో ఇక్కడ మొత్తం సాచురేషన్ పాయింట్కి రావాలి. అది వచ్చిన తర్వాతనే ఫర్దర్గా ఆలోచన చేస్తాం. నేను ఇంకొక పెద్ద ఫ్యాన్ మీ రెస్టారెంట్కి ఏంటంటే మీరు ఇచ్చే ప్లేట్లు, ఆకు నాకు ఎందుకు అంటే దట్ ఈస్ సో హైజీన్ అండ్ దట్ ఈస్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఇప్పుడు అలా బయట తీసుకున్న ఏ రెస్టారెంట్లు అన్నీ ప్లాస్టిక్ ప్లేట్లే, ఆ కవర్ కోటెడ్ ప్లేట్సే ఇచ్చేసి తినేయమంటారు. కానీ ఇది మీకు కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ కదా. అది చాలా పెద్ద పెయిన్ సార్. కాస్ట్ ఒక్కటే కాదు, అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ కూడా చాలా చాలా హెడేక్. మేము కూడా అది వీఆర్ థింకింగ్ టు చేంజ్ బికాజ్ అది వీఆర్ అనేబుల్ టు ప్రొక్యూర్ ఆల్ ద టైమ్. అండ్ వచ్చినా కూడా క్వాలిటీ సరిగా రాదు, దాని మీద మార్క్స్ ఉంటాయి. ఇదంతా చూసి కస్టమర్స్ ఏమడతారు, ఏంది ఇదంతా అని అంటారు. అది న్యాచురల్ ప్రోడక్ట్, అది న్యాచురల్ ప్రోడక్ట్ తెలుసు కస్టమర్స్ అదంతా. ఇంకోటి ఏంటంటే మేము ప్రతి దాని మీద అరిటాక్ వేసేస్తున్నారు. సో కింద ప్లేట్ అనేది జస్ట్ నీకు అది స్టిఫ్నెస్ కోసం. అది ఆ ప్లేట్ అయితే డిస్పోజబుల్ అయినా ఏంటి, మన ఇదైనా ఏంటి, రీయూజబుల్ ప్లేట్ అయినా ఏంటి, పైన మీకు అరిటాక్ ఉంటుంది. సో అది. అండ్ ఇప్పుడు అన్ని యూనిట్స్లోనూ మేము డిష్ వాషర్స్ పెట్టి ఇప్పుడు ఇంకా బెటర్ హైజీన్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయాలని మేము వర్కౌట్ చేస్తున్నాము. సో వీఆర్ చేంజింగ్. మేము కూడా ఎవ్రీడే ఇది ఇట్స్ అ లర్నింగ్ ప్రాసెస్ కదా. సో కొత్తగా నేర్చుకుంటూ ఉంటాం, కొత్తగా ఇంకా డెవలప్ చేసుకుంటూ పోతూ ఉంటాం ముందుకు అవుట్లెట్స్లో. బట్ మ్యాక్సిమం ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం అనేది ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తున్నాం సార్, మ్యాక్సిమం చేస్తున్నాం. కానీ కొన్ని ఏంటంటే ఇప్పుడు ఇంకా మాకు ఆల్టర్నేటివ్స్ ఉండవు. కొన్ని ఆల్టర్నేటివ్స్ లేకపోవడము, వాటి మూలాన కొంచెం చేయాల్సి వస్తుంది, తప్పదు. ఇంకా ఐ హర్డ్ బర్న్ కేమ్ ఒక ₹2,000 ఒక సామ్సంగ్ ఫోన్తో సిటీకి వచ్చాడు. 2014లో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి జాబ్ చేయడానికి వచ్చిన రోజు ఒక ₹2,000 చేతిలో పెట్టుకొని ఒక బ్యాగ్ వేసుకొని వచ్చినాం. అందరూ అంతే కదా, అందరూ అట్లే వస్తారు. అవును. సో కాబట్టి అదొక ధైర్యం. అంటే మనం ఏమైనా కూడా
అంతకంటే ఆ 2,000 కంటే కొంచెం బెటర్గానే ఏదైనా ఉద్యోగం చేసుకుని కూడా సంపాదించుకుంటాం కదా అనే ఒక ధైర్యం. రైట్. సో అది కూడా ఒకటి మొండితనానికి అది కూడా ఒక చిన్న కారణం. అదే మనకేదో పెద్ద బ్యాగేజ్ ఉండి మనం బాగా డబ్బులుండి అన్నీ ఉండి అదన్నీ పోగొట్టుకుంటే ఏంది అనే భయం ఉంటే అడుగు వేయలేం. పోగొట్టుకోవడానికి ఏం లేనప్పుడు ఏముంది సార్. బట్ ఈ జర్నీలో 2014లో యూ కేమ్ టు హైదరాబాద్కి వచ్చి ఈ స్టార్ట్ చేయడానికి ఒక ఎక్కడో ఒక చిన్న బ్యాకప్ లేకపోతే ఒక ధైర్యం కావాలి. నేను అరే ఇది చేసి ఇది నిలబెట్టడానికి నేను ట్రై చేయాలని ఒక 2014 నుంచి అప్ టు ఒక 5 years వరకు ఆ రెస్టారెంట్లో మీరు చట్నీస్కి వెళ్ళి తినేంత వరకు కూడా మీకు ఐడియా లేదు అసలు? సార్ అంటే ఇక్కడ బేసికలీ నేను 2014-15 మధ్యలో వచ్చాను. ఓకే. సర్ప్రైజింగ్లీ నేను ముందు వర్క్ చేసిన స్టార్టప్ కంపెనీ ఏదైతే ఉందో ERP సాఫ్ట్వేర్ రెస్టారెంట్స్కి ఉండేది. అంటే మా మేజర్ క్లయింట్స్ అంతా రెస్టారెంట్సే. నేను మొత్తం ఆ కంపెనీని జీరో నుంచి నేను వర్క్ చేశాను. ఓకే. సో హైదరాబాద్లో మొత్తం చాలా బాగా డెవలప్ చేశాము. ఆల్మోస్ట్ ఒక మోర్ దాన్ 400 క్లయింట్స్ వరకు ఉండే మాకు అన్ని రెస్టారెంట్స్. అందుకే నాకు రెస్టారెంట్స్లో అందరితోనూ పరిచయాలు ఎట్లా అంటే ముందు వాళ్ళంతా నా క్లయింట్స్. రైట్. నాకు ఆ పర్సనల్ లెవెల్లో వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండేది. నాకు అంటే ఫస్ట్ నాట్ అంటే నేను రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఫస్ట్ నాట్ ఎప్పుడు అనిపించింది? అంటే ఫస్ట్ నాట్ ఎప్పుడు థాట్ అయింది మీకు అసలు? అంటే సమ్హౌ లోపల నాకు ఎందుకు ఎప్పుడు రెస్టారెంట్కి సంబంధించిన దీంతో కొంచెం నడిచేది సార్. నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో మాకు అనంతపూర్లో బాదం మిల్క్ అండ్ ఫ్రూట్ సలాడ్ చాలా ఫేమస్. రాజస్థాన్ వాళ్ళ బ్రాండ్ ఉంటుంది. నాకు అది తీసుకొని రావాలి, ఇక్కడ ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలని నాకు అప్పుడే ఉండేది. మేము డిడ్ అది కూడా చేసాం. ఇప్పుడు 20-21 ఇయర్స్ మా ఏజ్ ఉన్నప్పుడు అది కూడా చేసాం. ఓకే. ఏది అనంతపూర్ నుంచి ఒకరిని తీసుకొని వచ్చి మేము ఎంత ఇక్కడ రెడీ చేసుకొని అంతా పెట్టుకొని చేద్దాం అనుకునే ఒక అడ్వాన్స్ అన్ని కట్టే టైంలో ఒక 3 రోజులు ఉన్న తర్వాత అతను పారిపోయాడు. అయ్యో. ఆ పారిపోవడం వల్ల అక్కడికి భయపడిపోయి ఆపేసాం. లేకపోతే అప్పటికి ఒక 4-5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక చిన్నది పెట్టి అట్లా చేద్దామని అనుకున్నాం. అది కుదరలా, అది ఇదైంది. దాని తర్వాత ఒకటి మా అనంతపూర్ దగ్గర ఏంటంటే టీ కేఫ్స్ ఉంటాయి. అంటే లైక్ స్మాల్ టీ టైం లాగా స్మాల్ పెట్టి అంటే కూర్చోడానికి స్పేస్ అంతా ఇచ్చి ఈవినింగ్ అయితే చిట్ చాట్ కొట్టుకుంటా రైట్ అట్లా ఉండేది. నేను ఎప్పుడు 2014-15 టైంలోనే అది పెట్టాలని ట్రై చేశాను. అది మళ్ళీ ఎందుకు సంభవం ముందుకు పోలా. ఇంకా దాని తర్వాత ఏం ప్లాన్ చేసి ఉంటేనంటే ఈ ఆఫీసెస్లో ఇప్పుడు వెండింగ్ మిషన్స్ ఉన్నాయి, కాఫీకి ఉన్నాయి. అవును. సో ఫ్రెష్ టీకి లేవు. సో అప్పుడు ఏం ప్లాన్ చేసామంటే మేము ఈ ఫ్లాస్క్స్ మేము బేగంపేటలో ఉండేది అప్పుడు. బేగంపేటలో ఈ వైట్ హౌస్ బ్యాక్ సైడ్ ఏరియాలో కుందన్ బాగ్ అంటారు, తెలుసు, అక్కడ ఉండేవాళ్ళం. ఆ చుట్టుపక్కల చాలా ఆఫీసెస్ ఉంటాయి. సో నేను వెళ్ళి ఆఫీస్లలో మాట్లాడి అంతా చేసుకొని వాళ్ళకేం కెటిల్స్ పంపించే విధంగా, అంటే మన ఫ్లాస్క్లు కరెక్ట్గా వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడు ఫోన్ చేస్తే మనం ఫ్లాస్క్ పంపించేది. సో అది కూడా ట్రై చేసాం. ఆ చేస్తున్న టైంలో మా ఫ్రెండ్ వాడు కలిసి చేయాలనుకున్నాము. వాడు అన్ఫార్చునేట్లీ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోతే ఇంకా అది కూడా అక్కడ కాపేసి తర్వాత ఇంకా జాబ్లో బిజీ అయిపోయాం. ఆ జాబ్లో బిజీ అయిపోయిన తర్వాత సర్ప్రైజింగ్లీ నేను మళ్ళీ రెస్టారెంట్కి సంబంధించిన బిజినెస్లోనే ట్రావెల్ చేశాను. అంటే వర్క్ చేసిన కంపెనీ ఎక్కడ? అంటే మాది ఇక్కడ హైదరాబాద్, అది స్టార్టప్ కంపెనీ. సో మాదేంటంటే ERP సాఫ్ట్వేర్ ఫుడ్ బిజినెస్కి ఉండేది. ఓకే. సో ఏంటంటే ఎండ్ టు ఎండ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఫర్ అ రెస్టారెంట్. సో నేను ఈ హైదరాబాద్ నంతా నేను లీడ్ చేస్తుంటిని. ఓకే. సో కాబట్టి నాకు స్వతహాగా రెస్టారెంట్స్తోని అందరితోని ఇంటరాక్షన్, వాళ్ళతో రెగ్యులర్ డిస్కషన్స్ మాట్లాడడము ఇట్లా ఉండేది. ఓకే. సో అట్లా కొంచెం ఎక్స్పోజర్ రావడము, దాని తర్వాత మెల్లమెల్లగా నేను రెస్టారెంట్ బిజినెస్లోకి రావడం జరిగింది. సో చాలా కథలు మేము అన్ని కథలు రాసుకుని ఒక కథకు ఫిక్స్ అయినట్టు చాలా అంతా బిజినెస్ ట్రై చేసుకుంటూ చెప్తున్నాను సార్. నేను ఇంజనీరింగ్ టైం నుంచి కూడా ఐ వాజ్ వెరీ కీన్ ఆన్ వన్ థింగ్. నేను ఖచ్చితంగా ఏదో ఒకటి బిజినెస్ చేయాలి. మీరు సర్ప్రైజింగ్ నేను హైదరాబాద్కి వచ్చిందే అదొక ట్విస్ట్ సార్. అవునా? నేను హైదరాబాద్కి వచ్చేవాడిని కాదు, నేను చెన్నైకి వెళ్ళేవాడిని. నాకు ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్లోకి వెళ్ళాలనేది చాలా ఇంట్రెస్ట్ ఉండింది. ఓకే. సో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసి చెన్నైలో నేను ఆల్రెడీ మా ఫ్రెండ్కి సంబంధించిన ఒక కంపెనీ ఉంటే దాంట్లో వర్క్ చేద్దామని, వర్క్ చేసి నేర్చుకుందామని అక్కడ మాట్లాడి చెన్నైకి వెళ్ళి నేను మాట్లాడుకొని ఇంకా వెళ్దాం అనుకున్న టైంలో నేను హైదరాబాద్కి రావడం జరిగింది త్రూ సమ్ అదర్ మీడియం. స్క్రీన్ ప్లే ట్విస్ట్లో ఎన్ని అదంతా డెస్టినీ సార్, ఇక్కడ గుంజింది అంతే.
ప్రాపర్ మీ లైఫ్ జర్నీలో అట్లా అంటే ఒకటి ఎయిమ్ పెట్టుకున్నాము, అది ఎక్కడో దగ్గర ఆ ఎయిమ్ని అచీవ్ చేయాలనేది ఉన్నింది. రైట్. సో అట్లా మనం ఏదైనా కానీ మనం అంతే కదా సార్, ఇప్పుడు ఒక ఎయిమ్ ఉంటే మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏది సెట్ అవుతుంది, ఏది ఫెయిల్యూర్ అవుతుంది, ఏది మనకు కలిసి వస్తుంది అనేది తెలియదు. ఇట్స్ జస్ట్ దట్ మనం ఆ కైండ్ ఆఫ్ ఓపెన్గా మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఆపర్చునిటీస్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ పోవాలి. రైట్. సో అదే చేశాను. ఇక్కడ ల్యాండ్ అయినాం. లాస్ట్ పంచకట్టలో ల్యాండ్ అయ్యాం అంతే. పంచకట్ట నేమ్ ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్. అంటే ఇది నేను చాలాసార్లు కూడా చెప్పాను. సో మాకు రాయలసీమలో ఏంటంటే పంచకట్టుకొని దోశ చేయడం అనేది ఒక ట్రెడిషన్. సో మనం ఆ ట్రెడిషనల్ ఫుడ్ని, బ్రాండ్ని మనం ఇక్కడ బిల్డ్ చేస్తున్నాము. సో కాబట్టి నేమ్ కూడా చాలా క్యాచీగా ఉండాలి, దానికి ఒక స్టోరీ ఉండాలి, పీపుల్కి కొంచెం రీచ్ బాగా వెళ్తుంది, ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ వస్తుంది అనే ఒక కాన్సెప్ట్తో మనం పంచకట్టు దోశ అని. ఎవరు కామెంట్ చేయలే? చాలా మీరు మొన్న రీసెంట్గా చాలా మనకు పంచకట్టు మా నాన్నే కామెంట్ చేసినట్టు సార్. అవునా? నేను ఫస్ట్లో పోయి మా నాన్నకు నేను ఇట్లా పెట్టాలనుకుంటున్నా నాన్న, పేరు పంచకట్టు దోశ అంటే ఏంది పంచకట్టు దోశ బండి పెట్టుకుంటావా, లంగా జాకెట్ దోశ అని పెట్టుకోపోరా అని ఇట్లా పెడితే మొన్న ఎవరో ఎక్కడో చూశాను చీరకట్టు దోశ అని పెట్టాడు. అది వైరల్ అయింది. నాకు ఒక 100 మంది నాకు పంపించుంటాడు, మీది కాపీ కూడా చూడండి చీరకట్టు దోశ అని. కింద కామెంట్లు నెక్స్ట్ లుంగి ఎత్తు దోశ అని, ఏందేందో అన్నీ ఇట్లా పిచ్చి పిచ్చిగా. ఇంకా మీమర్స్ ఉంటారు కదా, అట్లా చూసినప్పుడు నవ్వు వస్తుంది నాకు. భలే నవ్వుకున్నా నేను, ఆ రోజంతా నవ్వుకున్నా, నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పి నవ్వుకున్నా. అట్లా ఉంటాయి సార్ ఇవన్నీ. అంతా ఇంకా ఒకటి మంచి చేయాలనుకున్నప్పుడు 100 మంది నీకు వెనకాల. ఫర్ ఎగ్జాంపుల్ KFC అని పెడితే ఒకటి LFC అని, ఒకటి MFC అని, ఏదో ఉంటాయి సహజం. ఒరిజినల్ బ్రాండ్ ఒకటే, ఆ బ్రాండ్కి తగ్గట్టు అన్నీ వస్తుంటాయి. కానీ అన్నీ వస్తాయి. సక్సెస్ యాక్చువల్ చెప్పాలంటే, నిజం చెప్పాలంటే పంచకట్టుకి వాళ్ళు ఆల్టర్నేట్ పెట్టారంటే మనం అది చేసామంటేనే. అంటే ఒకటి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది ఏంటంటే, మనం పెట్టిన తర్వాత మా ఊర్లలో కూడా చాలా మంచి పేరు వచ్చి చాలా మంది ఈ రూట్ని ఎంచుకుంటా ఉన్నారు. బట్ దట్ ఈస్ వెరీ గుడ్. నేను సో హ్యాపీ అందరూ. కానీ దాని లోతుని తెలుసుకొని దిగమంటాను. రైట్. చేయడం అనేది అందరూ చేయాలనుకుంటాం, కానీ దాని డెప్త్ని తెలుసుకొని దిగితే మనకు కొంచెం సేఫ్గా ఉంటుంది అని. బట్ ఐఎమ్ సో హ్యాపీ. చాలామంది దాని తర్వాత కూడా చాలామంది వచ్చారు, మనల్ని చూసి పెట్టారు. ఐఎమ్ సో హ్యాపీ. మనం మంచి చేసినాం కాబట్టే కదా వాళ్ళు ఆ రూట్ ఎంచుకుంటున్నారు అనేది. నేను చెప్పేది ఇంతకుముందు ఉడిపి వాళ్ళు త్రూఅవుట్ ద కంట్రీ పోయి పెట్టారు అన్నట్టు, తాడిపత్రి వాళ్ళు కూడా పోయి పెట్టి తాడిపత్రి పేరు అట్లా అయితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. మీకు అది తాడిపత్రి లేకపోతే వేరే ఊరు నాకు తెలీదు. ఎక్కడో ఒక అతను దోశ వేసే అతను కాజులేసి ప్లస్ దాని ప్రొద్దుటూరు కదా 900 దోశ ఉంటుంది. 900 950 ఉంటుంది దోశ. సో 450 500 అది 900 ఎంతో ఉంటుంది సార్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎప్పుడు ట్రై చేశారా? నేను ఎప్పుడు తినలేదు అసలు. అసలు ఇక్కడ చాలా సార్, మా ఏరియాలో ప్రతి ఊరికి ఒక లెగసీ ప్లేస్లు ఉంటాయి సార్. మీరు ప్రొద్దుటూరు పోండి, తాడిపత్రి రండి, కడప రండి, కర్నూలు పోండి, కదిరి పోండి, తిరుపతి, ఎక్కడికైనా పోండి, ఆ ట్రెడిషనల్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ నడుపుకుంటూ చాలా మంచి అద్భుతమైన టేస్ట్తో నడిపే ప్లేసులు. మాకు ఇది కొత్త కాదు సార్. మా ఊర్లలో ప్రతి ఇంట్లో మేము చేసుకుంటాం సార్. ప్రతి ఇంట్లో తినే ఫుడ్, ప్రతి ఇంట్లో మేమందరం ఇష్టంగా తినే చెనిక్కాయల చట్నీ. అందుకే చెప్తున్నా, ఇదంతా ఒక రాయలసీమ అనేటువంటి ఒక ప్రాంతం యొక్క ఇదొక ఐడెంటిటీ ఈ ఫుడ్ అనేది. అక్కడ చాలా జాగ్రత్తగా కూడా ఉంటాను. నేను ఏదన్నా సరిగ్గా చేయకపోతే మా ఏరియాకు చెడ్డ పేరు వస్తుంది. బికాజ్ నాకు రాయలసీమ అంటే చాలా ఇదొక ఎమోషనల్ ఫీల్ అన్నమాట. ఎందుకంటే చాలా వెనుకబడిన ప్రాంతం, ఎన్నో ఏండ్లు ఫ్యాక్షన్తో నలిగిపోయి తినేకి తిండి లేక ఫ్యాక్షన్లో కొట్లాడుకుంటా చంపుకుంటా చాలా దారుణమైన కండిషన్స్లో బతికాం సార్. విలేజెస్కి పోతే ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు విలేజెస్ని మీరు ఒకసారి చూస్తే పల్లెల్లో మొగోళ్ళు అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అంత దారుణంగా ఉండేది కొన్ని పల్లెలు ఫ్యాక్షన్కి నలిగిపోతా. అయితే చచ్చిపోయి ఉంటారు, లేదా అప్స్టాండ్లో ఉంటారు, పార్టీలు పడేది. అప్పుడు ఎట్లుండేదంటే ఈ లీడర్స్ అందరినీ మా పని లేకపోవడము, యూస్ చేసుకొని చదువు లేకపోవడము, మాకు దట్టు వర్షాలు లేకపోయి పంటలు పండకపోవడము, ఈ వేరియస్ రీజన్స్ వలన పొలిటీషియన్స్ వీళ్ళందరూ యూటిలైజ్ చేసుకొని వాళ్ళ అమాయకత్వాన్ని దీన్ని క్యాష్ చేసుకొని వాళ్ళని ఒక రాంగ్ వేలో దొబ్బారు. ఆ ఫ్యాక్షన్కి నలిగిపోయారు. ఊర్లు కొట్లాడేవి, మండలాల్లో ఫ్యాక్షన్గా వీడిపోయి కొట్లాడుకునేది అప్పట్లో. బట్ ఆఫ్టర్ ఎడ్యుకేషనల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, ఈ ఎడ్యుకేషన్ బాగా వచ్చిన తర్వాత ప్రజలు మా ఊరిలో ఒక అన్న చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకొని వాళ్ళ లైఫ్ ఇట్లా మారడం అందరూ చూశారు. అది చూసినప్పుడు ప్రతి ఒక్కరికి అనిపించింది, భూములు అమ్మి కానీ పిల్లోళ్ళని చదివియాలి. అందరూ భూములు అమ్మేసి తక్కువకి
ఎంతకొస్తే అంత కమ్మేసి చదివిచ్చి పిల్లోలను ప్రయోజకుల్ని చేశారు. వెరీ గుడ్, సూపర్. సో అట్లా మాకు ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయ్యి ఈరోజు ప్రతి ఇంట్లో, ప్రతి విలేజ్లో, ప్రతి ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఒక ఉద్యోగస్తుడు కానీ బయటకు వచ్చి నెలకు వాళ్ళకి ఏం లేకపోయినా ఇంటికి వాళ్ళకు హ్యాపీగా డబ్బులు పంపించే పరిస్థితి వచ్చింది ఎడ్యుకేషన్ వల్ల. సూపర్. అట్లాంటి కండిషన్స్లో మేము ఉన్నాము అని స్వతహాగా నాకు రాయలసీమ అంటే అదొక తెలియని ఒక ఇది, ఎందుకంటే అవన్నీ అట్లాంటి నుంచి వచ్చాం కదా. సో అది ఆ వెనుకబడిన ప్రాంతము. మీ ఎక్స్పీరియన్స్లో ఒక యంగ్ ఒక 25-30 ఇయర్స్లో ఒకరాడికి స్టడీస్ అయిపోయిన తర్వాత ఆంటర్ప్రెనర్గా తన జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుని రెస్టారెంట్ అనే ఫీల్డ్కి రావాలనుకుంటే జస్ట్ టెల్ ఫ్రమ్ స్టార్ట్ నుంచి జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఫర్ మీ. సార్ నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఒకటి సార్, ఫినాన్షియల్ రిస్క్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు మన దగ్గర మన 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 కెపాసిటీ సరే 10 రూపాయలు ఉందనుకుందాం, మొత్తం 10 పెట్టేసాం. ఓకే. అది పోయింది, మన పరిస్థితి ఏంటి? జీరో వెళ్ళిపోతాం. జీరో కాదు, రోడ్డు మీద పడతాం. అవును. సో అది వెరీ రిస్కీ. ఓకే. సో మనది ఏంటి, ఎంత మనం రిస్క్ తీసుకోవాలి, మనం ఒకవేళ ఇది ఫెయిల్ అయినా కూడా మన లైఫ్ రివర్స్ అవ్వద్దు ఓకే అనేటటువంటి అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చేసిన తప్పదే. ఓకే. సో ఆ అనాలిసిస్తోని ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. సెకండ్, రెస్టారెంట్ బిజినెస్ అనగానే అసలు మనం ఏం ఫుడ్ తీసుకొని వస్తున్నాం, అసలు ఎందుకు మన దగ్గర కస్టమర్స్ వచ్చి తినాలి, ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో, రైట్, ఇంత కాంపిటేటివ్ మార్కెట్లో మనమే ఇడ్లీ దోశ అనేది మనం ఇన్వెంట్ చేయడంలా. అవును. కానీ ఎందుకు రావాలి మన దగ్గరికి? దెర్ షుడ్ బి ఎ స్ట్రాంగ్ సొల్యూషన్ ఫర్ ఇట్. ఓకే. అది తెలుసుకోగలిగితే మనకు ఎంటర్ అవ్వడానికి ఈజీ అవుతుంది. రైట్. దాని తర్వాత మనము మన లైఫ్ని సాక్రిఫైస్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి. నీకు పెళ్ళిళ్ళు ఉండవు, పేరెంటాలు ఉండవు, ఫంక్షన్స్ ఉండవు, ఫ్రెండ్స్ ఉండరు, ఏముండదు, ఎక్కడికి పోలేవు. రైట్. నీకు రోజు ఏమైపోతుంది అంటే కొన్ని మంత్స్ నువ్వు అదే ప్రాక్టీస్ చేసిన తర్వాత నీకు టైం ఉన్నా కూడా పోబుద్ది కాదు, మైండ్ ఉండదు, అలవాటు అయిపోతాయి. రైట్. ఇప్పుడు ఎక్కడికన్నా నాకు ఈరోజు ఎక్కడికన్నా పోవాలంటే అబ్బా ఏం పోతావులే, పోయి అవుట్లెట్ దగ్గర పోదాంలే, లేదా ఊరికి ఇంట్లో కూర్చుందాంలే, పండుకుందాంలే టైం దొరికితే. ఓకే. టైం చక్కగా నిద్రపోదాంలే అనుకుంటాను అనేది ఉంటుంది. కానీ అక్కడెక్కడో మా కజిన్ది పెళ్ళి ఉంది, లేదా ఇంకోటి, అన్లెస్ అదేదో ఇంపార్టెంట్ అయితే తప్పితే పోము. అదే మనము ఎందుకంటే అట్లా ట్యూన్ అయిపోతుంది. రైట్. సో ఇవన్నిటికీ రెడీగా ఉండి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క దానికి మనం ఆన్సర్స్ చేసుకుంటూ అడుగు వేస్తే చెయ్యాలి అని అంట. అట్లా చేస్తే మనం నష్టపోయే పర్సంటేజ్ తగ్గుతుంది, ఫెయిల్యూర్ పర్సంటేజ్ తగ్గించుకోవచ్చు. ఓకే. సక్సెస్ అయ్యేదానికి చాలా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనం రెస్టారెంట్ పెట్టేటప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక 20 lakhs అనుకోండి. ఫస్ట్ ఒక 6 నెలల వరకు ఏమి జరిగినా జరగకపోయినా ఒక 20 lakhsలో 10 lakhs పక్కన పెట్టి 10 lakhs స్టార్ట్ చేసి అది 6 months మినిమం మనకు బఫర్ ఉండాల్సిందే. ఫస్ట్ పెట్టంగానే ఏది సక్సెస్ అవ్వదు. నష్టం వచ్చినా మనం ఆ నష్టాన్ని బేర్ చేసుకుంటూ చెయ్యాలి. అండ్ అట్ ద సేమ్ టైం అది కూడా చాలా క్యాల్కులేటివ్గా చేయాలి. ఓకే. నీకు ప్రోడక్ట్ మీద నీ దానికి క్లారిటీ ఉంది, యాక్సెప్టెన్స్ వచ్చింది, రైట్, ఈరోజు కాకపోతే 6 months ఖచ్చితంగా వస్తుంది అని అంటేనే పెట్టాలి. ఫస్ట్లో నీ ప్రోడక్ట్కే యాక్సెప్టెన్స్ లేదు. యాక్సెప్టెన్స్ లేనప్పుడు మనం ఎంత తొందరగా దాన్ని రియలైజ్ అయ్యి వాటికి కట్ ఆఫ్ చేస్తే మన లాస్ తగ్గించుకుంటాం. బట్ ఆ పాయింట్ అనేది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైనా వచ్చి అన్న నేను ఐఎమ్ సో ఇన్స్పైర్డ్ అన్న, మీ జర్నీకి నేను చాలా ఇన్స్పైర్డ్ అన్న, నాకు ఒక మీలా నేను కష్టపడతాను, నాకు ఒక ఫ్రాంచైజ్ ఇవ్వండి అన్న, నాకు ఒక అవుట్లెట్ ఇవ్వండి అన్న, నేను చూసుకుంటానంటే మీరు ఇస్తారు ఎవరు? నేను చెప్తున్నా కదండి, ఐ డోంట్ ఇన్వాల్వ్ ఎనీవన్ ఈ దీంట్లోకి నేను ఇన్వాల్వ్ చేయను. ఎందుకనంటే ఇది నా ఫ్యామిలీ బిజినెస్. ఓకే. నేను ఒక్కనే కాదు, మొత్తం మా ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయి చేస్తాం ఇది. ఓకే. మా అన్న, ఆయన మా కజిన్, ఆయన నా పార్ట్నరు. ఓకే. ఆయన నా చెల్లెలు, తర్వాత మా వదిన, తర్వాత మా కజిన్స్, ఇట్లా అందరము ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్, ఒక్కొక్క అవుట్లెట్ అట్లా చూసుకుంటూ యాజ్ అ ఫ్యామిలీ బిజినెస్ లాగా మేము రన్ చేస్తున్నాం. ఓ అవునా? సో అందుకే మాకేంటంటే కొంచెం ఆ కన్సిస్టెన్సీ అవన్నీ మేము మెయింటైన్ చేయగలం. ఇంతమంది ఉన్నా కూడా ఇంత కష్టం ఉంటుంది, యూ కెన్ ఇమాజిన్. ఇంకా రైట్. అండ్ వేరే వాళ్ళను, వేరే మైండ్ సెట్స్ని నా లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పా కదా, వీళ్ళందరూ కూడా నాకున్న ఒక విజన్ మీద నమ్మకంతోనే ఆ విజన్కి అలైనే పని ఎవరి ఇది వాళ్ళు చేస్తూ ఉంటారు. వెరీ ట్రూ.
సో నాకు ఏంటనంటే నాకు కొత్తగా ఆలోచించే ఇది కానీ కొత్తగా ఇంకొకటి కానీ నేను పెట్టుకోదలుచుకోవాలి. నాకు వెరీ క్లియర్, పాత్ ఈజ్ వెరీ క్లియర్. జస్ట్ దట్ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు నడిపేయాలి అంతే. ఇప్పుడు కొత్త బ్రెయిన్స్ వచ్చి కొత్త మెంటాలిటీలు వచ్చి మళ్ళా ఈ డిస్టర్బెన్సెస్ అంతా నాకు ఉన్న హెడ్ ఎక్స్ చాలు సార్. నాకు మళ్ళీ కొత్త హెడ్ ఎక్స్ ఎందుకని నేను అసలు నో ఛాన్స్. నేను యాజ్ అ ఫ్యామిలీ థింగ్ వీ హ్యాడ్ అ వెరీ క్లియర్ ఐడియా ఆన్ ఇట్. మనం 5 చేయగలిగితే 5 చేసుకో, ఎక్కువ వద్దు. మన కెపాసిటీ అంతే అంటే అంతవరకే చేద్దాం. ఊరికే పెట్టేయాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని తెచ్చేసి బిజినెస్ని రన్ చేసే కంటే కూడా మనుషుల్ని మేనేజ్ చేయడం ఇంకా హెడ్ ఎక్ సార్. అర్థమైంది. మనుషుల మైండ్ సెట్స్, వాళ్ళ యాటిట్యూడ్లు, వాళ్ళ ఆలోచన విధానాలు ఇవన్నీ హ్యాండిల్ చేయడం దీనికన్నా ఇంకా అదొక పెద్ద పంచాయతీ. వెరీ ట్రూ. సూపర్. ఇప్పుడు మీరు చెప్పినట్టు యువర్ లైక్ బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నది బాగానే ఉంది. రామేశ్వరం కెఫే అనే ఒక రెస్టారెంట్ చాలా ఫేమస్, క్రోడ్స్ ఆఫ్ మనీ, ఇదంతా సోషల్ మీడియా హైపా? ఇది నిజమేనా? అంటే వాళ్ళ ఇంటర్నల్ ఎంత బిజినెస్ చేస్తున్నారు అనేది నాకు కూడా ఐడియా లేదు కానీ బట్ వాళ్ళు నిజంగా దే డిడ్ అ వండర్ఫుల్ జాబ్. ఒక ఇడ్లీ దోశకు వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో దానికి ఒక పొజిషన్ కలిగించినారు కాబట్టి ఈసారి ఇప్పుడు మన చిన్న ఎగ్జాంపుల్ బాహుబలి అనే సినిమా పాన్ ఇండియా లెవెల్ అంత సూపర్ సక్సెస్ అయింది కాబట్టి ఎవరైనా కానీ మేము పాన్ ఇండియా సినిమా అనగానే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది. అంతకుముందు ఏంటి సార్, బాలీవుడ్లో మనల్ని రానిచ్చేవాళ్ళ లేదు. ఒక సినిమాని మనం రిలీజ్ చేయాలి అని అంటే హిందీలోకి డబ్ చేయాలన్నా కూడా ఎవరు సపోర్ట్ ఉండేది కాదు. అసలు మనం అంటేనే ఏదో చిన్న చూపు చూసుకొని పక్కకేసేవాళ్ళు. పెద్ద మన డైరెక్టర్లు వీళ్ళందరినీ కూడా ఒకటి అట్లా హిట్ అయ్యి ఆ లెవెల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కాబట్టి ఈరోజు తెలుగు సినిమా ఏదన్నా కూడా ఈజీగా లక్నోలో హిట్ కావచ్చు, బీహార్లో హిట్ చేయొచ్చు, ఢిల్లీలో హిట్ చేయొచ్చు, ఎక్కడ పోయినా హిట్ అవుతుంది కంటెంట్ ఉంటే. ద సిమిలర్ వే రామేశ్వరం కెఫే డిడ్ అ వండర్ఫుల్ జాబ్. ఒక ఇడ్లీ దోశను ఒక వరల్డ్ మ్యాప్లో ఒక హై లెవెల్లో వాళ్ళు క్రియేట్ చేయగలిగారు దాని వాల్యూను. దానివల్ల ఏమైపోతుంది అని అంటే ఇడ్లీ దోశ బ్రాండ్ పెట్టుకుని ఎవరైనా కానీ ఆ లెవెల్లో కంటెంట్ ఇవ్వగలిగితే చేయగలచ్చు, యాక్సెప్టెన్స్ వస్తుంది. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళు ఏదో కొత్త బ్రాండ్ ఏం కాదు, ఆయనకు ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఫుడ్లో. ఆయన మల్టిపుల్ బ్రాండ్స్లో పనిచేశాడు. ఆయన కూడా చాలా కష్టపడి వచ్చాడు. ఆయన ఇంటర్వ్యూస్ అవన్నీ చూస్తూ ఉంటాయి కదా, చాలా కష్టపడి వచ్చాడు. సో ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు చేస్తున్న వర్క్ కానీ ద వే దే మెయింటైన్. సో ఇట్స్ ఆల్ లెర్నింగ్ ఫర్ మీ ఆల్సో యాజ్ అ న్యూ కమర్. అట్లాంటి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్ ఆల్రెడీ, వాళ్ళ నుంచి డెఫినెట్లీ నేను ఐ టేక్ ఇన్స్పిరేషన్. కొన్ని థింగ్స్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాను. మనం కూడా అలా చేయాలనే టార్గెట్స్ పెట్టుకుంటాము, మనం కూడా డెవలప్ అవుతాం. ఎప్పుడైనా కానీ నేను ఎప్పుడు నామోషి పడను, చిన్నతనంగా ఫీల్ గాను. ఒకవేళ నాకు తెలియదు నేను నేర్చుకున్నాను, నేను ఓపెన్గా చెప్తాను మీ దగ్గర నుంచి నేర్చుకున్నానని చెప్పి. ఇట్స్ ఆల్ లెర్నింగ్ ఆన్సర్. ఎవరిమీ ఎక్కడైనా కూడా మనం చూసి నేర్చుకోవాలా, లేదా చదివి నేర్చుకోవాలా, లేదంటే పరిస్థితులను బట్టి మనం నేర్చుకోవాలి అంతే. రైట్. మనం ఏదో పుట్టంగానే దోశ వేయడం, ఇడ్లీ వేయడం నేర్చుకోలేదు. ఇట్స్ ఆల్ లెర్నింగ్ అంతే. రైట్. దస్ సోషల్ మీడియా రియల్లీ గివ్స్ దట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ ఫర్ రెస్టారెంట్స్? అంటే ఇట్స్ అంటే అలాంటి రెస్టారెంట్స్ లేవని కాదు సార్. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే సోషల్ మీడియా అనేది నీకు ఇప్పుడు రామేశ్వరంకి వర్కౌట్ అయిందని చెప్పి సోమేశ్వరం ఇంకోటి అట్లా వచ్చినంటే అది వర్కౌట్ అవ్వాలని ఏమి ఉండదు. అవును. వాడు ₹1,00,000 ఖర్చు పెట్టి 10 లక్షలు ఖర్చు పెట్టినా అది రాదు. చాలు ఒకసారి అట్లా క్లిక్ అవుతుంది సార్. కొన్ని లాజిక్స్ ఉండవు సార్. కొన్ని ఆ టైము, ఆ వచ్చిన విధానము, అవన్నీ కూడా కొన్ని అట్లా కొడతాయి. సింపుల్ యాజ్ దట్. అట్లా ఇంపాక్ట్ చూపిస్తాయి. సో మీరు రామేశ్వరం తీసుకుంటే దేర్ క్విజిన్ ఈజ్ డిఫరెంట్, మై క్విజిన్ ఈజ్ డిఫరెంట్. సో ఎక్కడ మాకు కాంపిటీషన్ లేదు. మై క్విజిన్ ఈజ్ రాయలసీమ క్విజిన్, దేర్ క్విజిన్ ఈజ్ బెంగళూరు క్విజిన్, కర్ణాటక క్విజిన్, దేర్ చట్నీ ఈజ్ డిఫరెంట్, నా చట్నీ ఈజ్ డిఫరెంట్, నా టోటల్ నా ప్రొడక్షన్, నా ప్రాసెస్, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. దేర్ ప్రొడక్షన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. సో దేర్ ఇస్ నో కాంపిటీషన్. అందరు అడుగుతారు మీ కాంపిటీషన్ కదా అని. ఐ డోంట్ ఫీల్ నా కాంపిటీషనే కాదు. ఎందుకనంటే మై క్విజిన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. రైట్. నేను ఆఫర్ చేస్తున్న ప్రోడక్ట్, వాళ్ళు ఆఫర్ చేస్తున్న ప్రోడక్ట్ కంప్లీట్లీ డిఫరెంట్. మీ రేట్స్ కూడా చాలా తక్కువ కదా. ఆబ్వియస్లీ రేట్స్ 3 times ఉంటాయి. నువ్వు నా దగ్గర వారంలో 3 సార్లు వచ్చి తినగలుగుతారు. అక్కడ ఒకసారి వెళ్తే ఇంకోసారి వెళ్ళాలనేది ఆలోచన వచ్చేస్తుంది. డిపెండ్స్ అందరికి, ఎవరి లెవెల్ ఆఫ్ దాంట్లో వాళ్ళకు ఉంటుంది. అవును. కానీ మీదైతే మా వాళ్ళు ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ ఇక్కడ మా ఎపిసోడ్ రిలీజ్ అవగానే ఓన్లీ జస్ట్ అలా వచ్చి పార్టీ చేసుకొని అందరం తినేసి అక్కడి నుంచి డిస్పోజ్ అవుతాం. అది మా వాళ్ళకి ఫస్ట్ ఫేవరెట్. వాడు
కారం దోశ గీ కారం దోశ, మా వాడికి ఉప్మా దోశ. మాదేంటంటే సార్, మాది ఒక పీపుల్స్ బ్రాండ్. అంటే జనాలకు పాకెట్ ఫ్రెండ్లీగా ఉండాలి, కడుపు నింపాలి, మంచి టేస్ట్ ఇవ్వాలి. అంటే మీరు ఒక వెంకటేష్ గారు లాగా చక్కగా ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడండి అన్నట్టుగా మాది అట్లా బడ్జెట్ ఫ్రెండ్లీగా అందరూ చక్కగా వచ్చి మీరు ఎప్పుడు తిన్నా ఒక మినిమం గ్యారంటీతో ఎక్కువ హంగామా లేకుండా టేస్ట్ ఫుడ్ కడుపు నింపాలి అనే కాన్సెప్ట్. మీ నాన్నగారు ఏమనే వాళ్ళు అంటే ఆయన అరే ఏంట్రా ఈ గోళం అని? మా నాన్న పెట్టేటప్పుడు చాలా వద్దు అంటే బేసికలీ ఎవరైనా అంతే కదండి సార్. ఇప్పుడు టు బీ ఆనెస్ట్, ఇప్పుడు సింపుల్ లాజిక్, ఎవడైనా పోయి నేను ఇడ్లీ దోశ వ్యాపారం పెట్టుకుంటా ఓవరాల్గా మాట్లాడుకుంటే అప్పట్లో పెద్దవాళ్ళ ఆలోచన విధానం ఏముంటుంది, నా విజన్ లేదంటే నేను ఏం చేయాలనుకుంటున్నా, ఇదంతా వాళ్ళకి అర్థం కాదు కదా. అవును, నువ్వేంద్ర ఇంత చదువుకొని ఉద్యోగం మానేసి పోయి దోశల బండి పెట్టుకుంటా అన్నాడు. అంటే అట్లా కాదు నాయన, ఇది నేను ఏదో చేయాలనుకుంటున్నాను నాయన, ఇట్లా కాదు అని అంటే ఊర్లో నేనేమైనా తలకాయ ఎత్తుకొని తిరగలనా లేదా అన్నారా? ఊర్లో అందరూ మా కొడుకు అమెరికాలో ఉన్నాడు, మా కొడుకు లండన్లో ఉన్నాడు, మా కొడుకు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు, మా కొడుకు ఇక్కడ దోశల బండి పెట్టుకున్నాడని చెప్పాలన్నా నేను ఊర్లో తలకాయ ఎత్తుకోవాలన్నా లేదా అన్నారా అని చెప్తే కదా మా నాయన, పంచకట్ట దోశ అంటే లంగా జాకెట్ దోశ పెట్టుకోరా నువ్వు, ఏంది ఇది తెలివి ఉండాలి రొంత అని అనుకుంటే అట్లా మా నాయన తిట్టడం. తర్వాత పెట్టి అంతా నేను స్ట్రగుల్ అవుతున్న టైంలో మా నాయన చాలా సపోర్టివ్గా, నేను మెంటల్గా సఫర్ అవుతున్నప్పుడు ఎందుకురా ఇదంతా, ఎందుకు ఇంత టెన్షన్ పడతాను, పోతుంది ఏముంది, ఇంత మన ఆస్తులన్నీ పోగొట్టినామంట, ఏ రోజు భయపడలే మనము, నువ్వేంది దీనికి భయపడతావు, చేయిపో అయితే అవుతుంది, లేకపోతే మళ్ళీ ఉద్యోగం చేసుకోపో, ఏంటి మళ్ళీ బాధపడేది, ఏం లేదా ఉద్యోగం చేసుకోలేవా, బతకలేవా, నువ్వు ఏం లేకోకుండానే బతికినావు కదా, ఎందుకు బతకలేవు, పోతే పోయింది అనుకోపో, అట్లా ధైర్యం ఇష్టం. కానీ అన్ఫార్చునేట్లీ మా నాన్న అదే టైంలో చనిపోయా, 2019లో చనిపోయా. 2000 స్ట్రగ్లింగ్ టైంలోనే చనిపోయా. మా నాయన చనిపోవడంతో నేను ఇంకా మెంటల్లీ బ్రేక్ తీసుకున్నా. అంటే ఆ ఫేజ్ ఎట్లుండేదంటే సార్, ఇంకా నేను చెప్తున్నాను కదా, ఏది ముట్టుకున్నా ఫ్లాప్ అవుతుంది, ఫెయిల్యూర్ అవుతా ఉంది, పోతా ఉంది. అదే టైంలో మా ఫాదర్ చనిపోవడము, ఇంకా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ నన్ను ఎట్లంటే ఇంకా నాకు ఊపిరాడనివ్వలేదు, ఆలోచించే టైం కూడా లేదు. ఇంకా ఆ టైంలో మా నాన్న చనిపోయినప్పుడు ఇంకా డిసైడ్ అయినా, ఇంతకంటే ఒక మనిషి లైఫ్లో ఇంకా కిందకి వెళ్ళేది ఉండదు, వెళ్ళాల్సిందంతా వెళ్ళినాం. సరే నౌ విల్ టేక్ సమ్ బ్రేక్ అని చెప్పి ఫుడ్ ట్రక్ని అమ్మేసి పక్కకు పెట్టేసి ఆ టైంలో కొంచెం టైం తీసుకొని అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా చిన్నగా ఒక అవుట్లెట్ స్టార్ట్ చేసి, ఎంతోమంది సపోర్ట్ చేసినారు సార్. దీంట్లో నా గొప్పతనం ఏమి ఉండదు. కొన్ని వందల రకాలుగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనకు సపోర్ట్ చేసినారు. సో ఆ సపోర్ట్ వల్లనే మనం ముందుకు పోగలిగినాం. ఈ రోజుకు నా క్రెడిట్ నేను తీసుకోను, ఇట్స్ నాట్ నథింగ్. కొన్ని వందల రకాలుగా మనకు సపోర్ట్ చేసినారు. రైట్. మీ విజన్కి టీం చాలా సపోర్ట్ చేసి ఉంటారు. ప్రతి ఒక్కరు సార్, ఇప్పుడు అందరికీ ఉంటుంది సార్, ఎంతమంది సక్సెస్ అవుతారు అంతేగా, ప్రతి ఒక్కటి అట్లా అదృష్టం కూడా కలవాలి, మనుషుల మైండ్ సెట్స్ కలవాలి, అందరూ ఒక విజన్కి అలైన్ అయ్యి నమ్మగలగాలి. ఇట్లా వెళ్ళినప్పుడే అవన్నీ కుదురుతాయి. అవన్నీ అన్నిసార్లు జరగదు అది. రైట్. మీ సిస్టర్ బాగా అంటే చాలా సపోర్టివ్, మా బ్రదర్, మా వదిన, ఎవ్రీబడి ఆర్ ఇన్ టు దిస్. సో అందరికీ ఇది మా కజిన్ మా ఊర్లోనే, ఆయన యాక్చువల్లీ ఆయన పెట్రోలియం ఇంజనీర్. ఆయన సౌదీలో ఆల్మోస్ట్ ఒక 20-25 ఏళ్ళు ఉండే. సో ఆయన కోవిడ్ టైంలో బ్యాక్ వచ్చిన టైంలో అప్పుడు నేను కలిసినప్పుడు ఇట్లా సఫర్ అవుతున్నది ఇదంతా చెప్పి ఆయన నువ్వు కూడా జాయిన్ అవుతే బాగుంటుందన్న అనడము, ఆయన అప్పుడు ఇండియాలో సెటిల్ అవ్వాలని అనుకుంటా ఆలోచన ఉండడము. ఆయన వచ్చినాకనే మొత్తం మారిపోయింది నాకు. బికాస్ ఏదైనా కానీ నీకు ఒక స్ట్రెంగ్త్ ఉంటే ఒక్కనివి ఫైట్ చేయడము, నీతో పాటు టీం ఉంటే ఫైట్ ఉండడము, ఒక పక్క మా చెల్లెలు, ఒక పక్క ఆయన, ఇట్లా ఇంతమంది ఇట్లా పిల్లర్లాగా నిలబడ్డారు. వాళ్ళందరూ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. అందరూ హైదరాబాదే. ఇప్పుడు ఆ ఎబోనీ హోటల్ ఉంది కదా, మనం ఫస్ట్ అవుట్లెట్ పెట్టిన అనంత్ అన్న కూడా నా పార్ట్నరు. ఆయన ఆ రోజు ఏం లేని రోజు కూడా మనకు సపోర్ట్ చేసి ఆడ ప్లేస్ పెట్టించి మనకు. ఎబోనీ హోటల్ ఆయన కూడా నా పార్ట్నరే, పార్ట్నర్, మేము ముగ్గురం. ఆయన ఏంటంటే ఆయన స్లీపింగ్, ఆయన ఏం దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడు. ఆయన ఎప్పుడు చెప్తాడు, ఇట్స్ యువర్ బ్లడ్ అండ్ స్వెట్, ఇట్స్ యువర్ బ్లడ్ బేబీ, ఇట్స్ యువర్, నువ్వు ఏం చేసినా నేను అడగను, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఇట్స్ యువర్ థింగ్ అని చెప్పి అంత సపోర్ట్ ఇచ్చి. ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు సార్? ఈరోజు ఎప్పుడెప్పుడు మనం గుంజేసుకుందాం అనుకునే వాళ్ళు ఉన్న రోజుల్లో రైట్
ఈరోజు ఇట్స్ ఆల్ నువ్వు ఏం చేస్తే అది చెయ్యి, నీ ఇష్టం, వీఆర్ దేర్ విత్ యూ అని చెప్పేటటువంటి మనుషులు ఉండడం కూడా అదృష్టం కదా. నా సక్సెస్ అక్కడనే వచ్చేసింది. వెరీ ట్రూ, వెరీ ట్రూ. ఐఎమ్ సో హ్యాపీ దట్ మీ విజన్కి ఇంతమంది సపోర్ట్ చేయడం వల్ల ఆ ధైర్యంగా స్టెప్స్ చేయడానికి ఒక మనోధైర్యం కూడా కావాలి. మనకి డబ్బు ఉంటే సరిపోదు. నేను అందుకే ఎప్పుడు కూడా మన క్రెడిట్ మంది కాదు, ఇదంతా ఇంతమంది ఉన్నారు మనకు కాబట్టే మనం ముందుకు పోగలిగాము. మీ విజన్ అంతే. అదే సార్. నేను ఇంకా ఐ డోంట్ నో, లైక్ మీ నాన్నగారు చనిపోయారు నాకు సంగతి నాకు తెలీదు. నేను 2-3 ఇంటర్వ్యూస్ చూసాను కానీ నేను వినలా. నేను ఇంకా ఆయన అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ చూస్తే ఆయన అరే నా కొడుకు చెప్పాడు రా అనుకుంటాడేమో అనుకున్నాను. కానీ బట్ సమ్వేర్ నో ఆయన చూసి ఓకే పర్లేదు వీడేదో చేద్దాం అనుకుని అంటే నాకు లైఫ్లో అదొకటి తీరని కోరిక మిగిలిపోయింది. ఏదైతే ఉందో మా మదర్ నాకు 11 ఉన్నప్పుడు చనిపోయినారు. ఓకే, అప్పటి నుంచి మా ఫాదరే నన్ను మా చెల్లిని పెంచినది. త్రూ అవుట్ ద టైమ్ మా నాయన తన లైఫ్ని సాక్రిఫైస్ చేసినాడు మా కోసం. మళ్ళీ పెళ్లి చేసుకోకుండా మమ్మల్ని పెంచి మమ్మల్ని చేసినాడు. అండ్ నేను కరెక్ట్గా స్ట్రగ్లింగ్ టైంలో మన సక్సెస్ మనం చూడకోకుండానే మా నాయన చనిపోయిన అనేది ఒకటి చాలా ఇంకా తీరని బాధ నాకు. అదే కనుక మా నాయన ఇప్పుడు ఉంటే చాలా గర్వంగా, చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంటా ఉండే కదా అనే అది ఎప్పుడూ ఉంటుంది నాకు. ఇంకా అది తీరదు. అది నేను కట్టెల్లో కాలినా కూడా నాకు ఆ బాధ లోపల ఉంటుంది. లేదు అంటే మనకి అందుకని కదా పైనుంచి వాళ్ళు డెఫినెట్లీ నేను అది బాగా నమ్ముతా. వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ మంచితనమే మనల్ని నడిపించింది. లేకపోతే ఇంతమంది ఇన్ని రకాలుగా మనకి సపోర్ట్ చేయరు కదా ఇంత దీంట్లో. వెరీ ట్రూ. బట్ ఇట్ వాస్ సో ఇన్స్పైరింగ్. నేను ఏదో ఒక సరదాగా ఒకసారి మా ఎవ్రీడే రొటీన్ లాగా వచ్చి తింటున్నప్పుడు కనపడడం ఏంటో జస్ట్ యాక్సిడెంట్లు చూడండి. నేను ఇలా అడుగుదాం అనుకొని ఐ జస్ట్ కేమ్. అక్కడే సరదాగా ఏదో మీ పాటి మీరు తినేసి వెళ్ళిపోతుంటే నేను అడిగాను. జస్ట్ ఆస్క్ లైక్ ఇమీడియట్గా లాస్ట్ వీక్కి కలిసి ఈ వీక్ వస్తా అంటే వచ్చారు. బట్ ఐఎమ్ సో హ్యాపీ. అంటే అట్లీస్ట్ మన ఫినాన్షియల్ పార్ట్ కాకపోయినా ఎమోషనల్ పార్ట్ క్రియేటివ్లో ఉన్నాం కాబట్టి సో ఎమోషనల్ పార్ట్ మనం జర్నీని తీసుకున్నాం అనుకున్నాను. బట్ ఐ హోప్ నా ఆడియన్స్ కూడా దీన్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. బట్ వన్ థింగ్ యూ జస్ట్ టెల్ మీ ఫర్ ఆల్ యంగ్స్టర్స్, నాట్ ఓన్లీ రెస్టారెంట్, ఏ ఆంటర్ప్రినర్కైనా ఏ స్టార్టప్ వాళ్ళకైనా ఒక బెస్ట్ అడ్వైస్ మీరు ఏమి ఇవ్వాలి? అంటే బేసికల్లీ సార్ మనకు ఆంటర్ప్రిన్యూరల్ జర్నీలో మనకు పేషెన్స్, పర్సీవరెన్స్, కన్సిస్టెంట్ ఎఫర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తారంటే కొద్ది రోజులు చేస్తారు, కొద్ది రోజులు మళ్ళీ మానేస్తారు, కొద్ది రోజులు అక్కడికి గివ్ అప్ కొట్టేస్తారు. బట్ ఇఫ్ యూ బిలీవ్ కాన్సెప్ట్ మీద కానీ మనకున్న ఐడియా మీద కానీ మన ఎగ్జిక్యూషన్ మీద కానీ నమ్మకం ఉంటే వీ హ్యావ్ టు పుట్ 100% ఎఫర్ట్స్ అండ్ పేషెన్స్తోని కన్సిస్టెంట్ ఎఫర్ట్ పెట్టుకుంటూ ముందుకు పోవాలి. ఒకరోజు డెఫినెట్లీ మనకు మంచి రోజు వస్తుంది, సక్సెస్ చూస్తాం. మధ్యలో చాలామంది మనం గివ్ అప్ కొడతాం. నేను కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను కూడా ఆ క్రాస్ రోడ్స్ దగ్గర నిలబడుకున్నాను. బట్ సమ్హౌ ముందుకు పోగలిగాం. సో ఇదంతా ఉంటాయి, ఇవన్నీ మనం దాటుకొని పోవాలంతే. ఐ హోప్ మంచి అమ్మాయి దొరికి ఇవన్నీ ఎందుకులేండి సార్, ప్రశాంతంగా జీవితం ఎందుకు ఆ లైఫ్ కూడా చూడయ్యా. ఓన్లీ ఇది ఈ సైడే వదిలేస్తే అలాగే సార్. మనకేం రాసి పెట్టి నన్ను ఎప్పుడు డెస్టినీ నడిపిస్తూ ఉంటుంది. ఏం రాసి పెట్టుంటే అది జరుగుతుంది. అన్నీ బాగా రాసి పెడతాయి, నువ్వే వరీ అవసరం లేదు. ఆ జర్నీని కూడా ఎంజాయ్ చేస్తూ ఐ హోప్ మీ ఫాదర్ మదర్ ఇది లేకపోతే కష్టాన్ని పంపించాలి అని మనస్ఫూర్తిగా ఏం రాసి పెట్టుంటుంది అంతే కోరుకుంటున్నాను. బట్ ఐఎమ్ సో హ్యాపీ టుడే యూ కేమ్ అండ్ you gave so much of information, not only a business side కాకుండా పర్సనల్ ఇన్సైట్స్ కూడా ఇచ్చినందుకు. బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.